కనిపించిన అనేకమైన అపాయం కీడు నుండి శోధన మమ్మల్ని తప్పించి రక్షించావు అందుకని స్తోత్రం. మా తండ్రిగా ఆశ్చర్యదుర్గంగా మీరుండి ప్రభు మనకు ఆపదలు ఇచ్చినందుకు మీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో మా ప్రభావ మా ఒక్కొక్క జీవితాల్లో నువ్వు చేసిన ఆశ్చర్యకర మేళ్ళు మా ఒక్కరన్నింటిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి అన్నాం. ఇక నేను కోడలను దూడలను పోరడం లేదని సెలవు ఇచ్చావు మా ప్రభా. మా హృదయాన్ని మీకు సమర్పించుకుని మా తండ్రి దినాల్లో కూడా నీకు ఇష్టలుగా ఈ లోకంలో జీవించడానికి నీ కృప చూపించమని కూడా అడుగుతున్నాం. నీ సమాధానంతో నింపి నడిపించండి. సమాధానకర్త గొప్పదేవ నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చిన్న సంఘం సత్య సువార్త సహవాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రిని మా పట్ల చూపిస్తున్న నీ అపారమైన ప్రేమ కరుణ వాత్సల్య జాలి కనికరాలను బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మా నీతి మా శక్తి మా భక్తి కాదు కానీ మా తండ్రి కేవలం నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచుతున్నాం. సజీవులే కదా నేను స్తుతిస్తారని సెలవిచ్చావు. అవును ప్రభు, మమ్మల్ని సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ మందిరంలోకి వచ్చి నేను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాల్లో మా ప్రభా ఈ యొక్క ఆరాధన జరుగుతుంది. వారి మధ్యన కూడా మీరుండమని కూడా అడుగుతున్నాం. జరిగిన ఆరాధన అన్నింటిలో మీరు మయం పొంది ఉన్నారని నమ్ముతున్నాం మా తండ్రి. ప్రతి విధమైన ఆటంకపరిచే శక్తులు అన్నింటిని దూరపరచాలి అయిపోతుంది. మీకు వ్యతిరేకంగా ఏ విధమైన ఆయుధం వర్ధిల్లుకోకుండా దాన్ని రూపుమాపమని కూడా అడుగుతున్నాం తండ్రి. నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా దేవుడుగా మా ఆశ్రతరకు ఉంటుంది తండ్రి. నీ స్తోత్రాలు అయ్యా. ఉదయకాల సమయంలో మా ఆరాధన నీ చేతులు సమర్పించుకుంటున్నాం. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ నీ చేతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఆరాధన అంతట్లో నీ పరిశుద్ధాత్మను ఉంచమని కూడా అడుగుతున్నాం. ఈ యొక్క జీవ మాటలు మేము విని మా ప్రభా దాన్ని మేము తద్వారా మా జీవితాలు మేము సరిదిద్దుకుని మా జీవితాలు మా బ్రతుకులు మేము పట్టుకుని జీవించడానికి ప్రభుత్వం ఈ కృష్ణుడైన బిడ్డగా జీవించడానికి సహాయం చేయండి. అనేక మందికి మాదిరికరమైన జీవితాలు జీవించట్లో ప్రభాని కృపను చూపించమని పడుతున్నాం. నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకుని తండ్రి నీ స్తోత్రాలు. మరోసారి సత్య సువార్త సాహసమైన ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని పేరు చెప్పిన మీరు జీవించి ఆశీర్వదించండి. నీ కౌకిట్లో భద్రపరచుకోమని పడుతున్నాం. చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యం ఉన్న వారిని పేరు చెప్పిన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కనికరాన్ని నీ కృపను చూపించమని పడుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా దూర ప్రాంతం నుండి సూచిని సునీల్ని బిడ్డలు నిలువని కూడా నీ కృపలో భద్రపరచుకోండి తండ్రి. వారు చేస్తున్న ప్రతి ఆలోచనలో మీరు ఉండండి. సమస్త జ్ఞానానికి మించి నేను సమాధానంతో నీకు నడిపించమని పడుతున్నాను. యేసయ్యానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. వారు చేస్తున్న పనుల్ని మీ తోడేయండి. ఆశీర్వాదకరంగా పేద జీవితాలు మార్చమని పడుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అనేక మంది మా ప్రియులు మా బంధువులు తండ్రి ఆయా చోట్ల చెదిరి ఉన్నారు మా ప్రభా. వారందరినీ కూడా నీ కృపలో భద్రపరచుకోమని పడుతున్నాం. ఉదయకాలం నీకు రామపురం పెనగాటి ప్రాంతంలో అనేక మంది ఇది అన్ని జనులు ఉన్నారు మా తండ్రి. వారితో మీరు మాట్లాడండి. రక్షణ మారు మనసుల వారికి అనుగ్రహించండి. దైవజనాన్ని ఏర్పరచని మందిరంలోకి వారిని ఆకర్షించుకోమని కూడా అడుగుతున్నాం. మేమందరం కూడా కలిసి ప్రభా నేను స్తుతించి నేను ఆరాధించక సహాయం చేయండి. నా ఆరాధన అంతట్లో కూడా మీరు ఉండండి. ఎలక్ట్రిసిటీని మీరు స్వాధీనంలో ఉంచుకోండి. పరిస్థితులన్నింటినీ అనుకూలపరిచి మీరు మహిపొందండి. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో పాడే వారితో స్తుతి ఆరాధించే వారితో ప్రార్థించే వారితో మీరు ఉండండి. నీ పరిశుద్ధాత్మతో నింపండి మా ప్రభా. నీ ఆత్మీయ అనుభవంలో ముందుకు సాగడానికి సహాయం చేయండి. మాకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. నమ్మకాస్తులైన బిడ్డగా మీ లోకంలో జీవించక సహాయం చేయండి. కృప చూపించండి. మరోసారి ఈ సమస్యను అంతా కూడా నీ చేతులు సమర్పించుకుంటున్నాం. ప్రారంభం నుండి చివరి వరకు మీరు అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని కూడా ఈ పొద్దున మా కొరకే తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 407వ కీర్తన ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు అనే పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 407వ కీర్తన పాడుకోండి. ఇంగ్లీష్ లో చక్కగా కోరస్ ఉంది. సండే స్కూల్ పిల్లలు వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అనే కోరస్ ఇది. దాన్ని ప్రీతి గల మన యేసుడు ఎంతో గొప్ప మిత్రుడు అనే పాటను కొన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఈ పాట పైన అది ఇంగ్లీష్ లో కూడా ఉంటాయండి. కొన్ని అక్షరాలు ఒక లైన్ దాంట్లో ఉన్నది వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అనే పాట. ఈ చూని మీరు కూడా పిల్లలు కలిసి పాడండి. తర్వాత ఎప్పుడైనా ఇంగ్లీష్లో అవకాశం ఉంటే ఇంగ్లీష్లో కూడా ఈ పాట నేను ప్రీతి గల మన
యేసు ఎంతో గొప్ప మిత్రుడు మీతిలేని దయచేత ఆతుచు ప్రేమించును క్రీస్తును తమనవా మాతనప్పగించినను సాక్షి గల యేసు చేత మోసల విడును నీతి గల మన యేసు స్తుతి పొంది కృపతో విశ్రాంతి కలిగించేను నందు ఇంత క్రాంతులైనాను క్రీస్తు యొక్క కీర్తి చేత What a friend we have in Jesus. All our things can be to bear. What a privilege to carry everything God in prayer. What a peace we often foresee. What needless pain we bear. All because we do not carry everything to God in prayer.
What a friend we have in Jesus. All our sins and grief to bear. What a privilege to carry. Sing God in prayer. Hallelujah. హల్లెలూయా. సమయంలో ఉత్తర ప్రచిత్ర భాగానికి వెళ్తామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి 10 వచనాలు ఉత్తర ప్రచిత్రగా రీతిగా చదువుకుందాం. మనం అది నుండి దీవెన ముందుకు వచ్చి ఈ యొక్క ఉత్తర ప్రచిత్ర భాగాన్ని వినిపించవలసిన కోరుతుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము యెషయా 59:1-10 చదువుతున్నాను. రక్షింపనేరక ఉండనట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండనట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. కనుక ఆయన మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధాలు ఆడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యపడడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భం ధరించి పాపమును పొందురు. వారు మిడునాకుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వలె నేయుదరు. ఆ గుడ్లు తినివాడు చచ్చును. వాటిలో ఒక దానిని ఎవరైనా తొక్కిన ఎడల విషసర్పము పుట్టెను. వారి పట్టుకునేటట్టు పనికిరాదు. వారు వేసినది ధరించుటకు ఎవరికీ నియోగించరు. వారి క్రియలు పాపలేయు. వారు బలాత్కారం చేయువారు. వారి కాళ్ళు పాపము చేయి పరిగెత్తుచున్నవి. నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతువులకై తలంపులు పాడును. నాశనమును వారి త్రోవలో ఉన్నవి. శాంతవంతనము వారి నడకలో న్యాయం కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలను కల్పించుకున్నారు. వాటిని నడుచువాడు శాంతిగా ఉండడు. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనుట లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము, కాని చీకటియే ప్రాప్తించదు. ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాను, కానీ అంధకారములోనే నడుచుచున్నాను. బాగుగా బ్రతుకుతున్న వారి నుండి వచ్చిన వారి వలె ఉన్నాము. ఈ దేవుడి చిన్న వాక్యం దీవించున్నాను. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగాన్ని మన మధ్య బ్రదర్ డేవిడ్ గారి ముందుకు వచ్చి మనకు వివరించవలసిందిగా కోరుతున్నాం. భాగంగా యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-10 వరకు ధ్యానిద్దామండి. ఈరోజు సుందరం గారు సెలవు కారణంగా నాకు ఈ పోర్షన్ వచ్చింది. వచ్చేసి మాట్లాడేటప్పుడు నా ముఖం కాకుండా దేవునికి వాక్యంపై దృష్టి పెడదామండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-10 వరకు సిస్టర్ దీవెన చాలా క్లియర్గా చదువుకున్నారు. ఇందులో మనం కొత్తగా నేర్చుకోవాల్సిన విషయాలు ఏముండో కానీ అనేక సార్లు సంఘాన్ని వెంబడించి వాక్యాన్ని అన్వేషించిన వారికి ఇది ఎప్పుడు పడితే అప్పుడే మనం ముందుకు వదులుతూ ఉంటాయి. ఈ యొక్క 59కు సంబంధించినటువంటి ఆ సారాంశం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మనకి ఎదురవుతూ ఉంటుంది. వెరీ వెరీ ఫ్రీక్వెంట్గా మన ముందుకు వస్తూ ఉంటాయి అట్టి రెఫరెన్స్లు కానీ అట్టి సందేశం కానీ. ఎందుకనంటే అనేక సార్లు దేవుని బిడ్డలుగా మనం అందరం ఉన్నప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం. ప్రార్థించినప్పుడు ప్రార్థించిన వారందరికీ సమాధానం వెంటనే దొరుకుతుందండి, దొరకటం లేదు. ఎందుకంటే ప్రతి ప్రార్థనను కూడా దేవుడు లక్ష్య పెట్టాలని లేదు.
అలా లక్ష్య పెడితే మీకు సంఘంతో పని లేదు, దేవుడి యొక్క ధర్మశాస్త్రంతో పని లేదు, దేవుడి యొక్క నీతితో పని లేదు. ప్రార్థన చేయాలంటే ఆ విషయం పర్టికులర్గా మాట్లాడుకుంటే దానికి అర్హత కలిగి ఉండాలి. ప్రార్థన చేసి మనం జవాబు పొందాలంటే ఖచ్చితమైన అర్హత ఉండాలి. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజలు బబులోను రాజుల చేత, అశ్షూరు రాజుల చేత చితకబడి కొట్టబడి నలిగిపోయి దిక్కుతోచిన స్థితిలో ఉన్నారో ఆ ప్రజలంతా కూడా దేవుని యొక్క మాటలు వినక దేవుని యొక్క సన్నిధిని దూరం అయిపోయి బాధలు పడుతున్న పరిస్థితిలో యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. అనేక సార్లు మనం గమనించలేం కానండి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి ఒక మనిషిని పంపిస్తాడట దేవుడు, ఒక వ్యక్తిని పంపిస్తూ ఉంటాడు. నీ గృహానికో లేదంటే నీ మందిరానికో ఈ సొసైటీకో ఆ దేవుడి యొక్క తలంపు ఏంటంటే తన రూపం చెట్టు తన బిడ్డలు ఏనాడు కూడా ఏ రకంగా కష్టపడకూడదు, వారి పాపంలో పడిపోకూడదు అనే ఇంటెన్షన్తో మీకు ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉంటాడు. అలాగే యెషయాని ఆయా రోజుల్లో ఆ ప్రవక్త ఆయన ఆ ఇద్దరు కుమారుల ద్వారా ఈ యొక్క ప్రజలకి మేల్కొలుపు హెచ్చరిక చేయడానికి వాడుకున్నట్టుగా మనం చూడొచ్చు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ అన్యాయస్తులు అయిపోయి ఉన్నారండి. అన్యాయస్తులు అంటే ఎవరండి? అన్యాయస్తులు అంటే మీ దృష్టిలో ఎవరు? న్యాయానికి న్యాయం చేయని వారు, మంచికి మంచి చేయని వారు అండి. అన్యాయస్తులుగా మిగిలిపోయిన ఇశ్రాయేల్ ప్రజలట ఈ 59వ అధ్యాయం వచ్చినప్పటికీ వాళ్ళు రిజలైజ్ అవుతున్నారు. ఎందుకని మేము శ్రమంలో పడిపోయి, ఎందుకని మేము బాధల్లో పడిపోయి, ఎందుకు మేము ఇలా ఎన్ని రోజులు అనుభవించాలి? 59వ అధ్యాయం అంతా చూస్తే వాళ్ళు చీకట్లో గోడ ఎక్కడుందని ఎత్తుకుంటారు లేచి నిలబడడం కోసం. అనేక సార్లు మనకు తెలుసు కదండి, కారు చీకట్లో రాత్రులు కూడా లేచినప్పుడు మనంగా లేచి వెళ్ళలేం, కానీ ఏదైనా ఆధారం పట్టుకొని బయటకు పడాలని ప్రయత్నం చేస్తారు. అలాంటి స్టేట్ ఆఫ్ స్పిరిచువల్ స్థితిలో వారు ఉన్నారు. అక్కడ రాయబడి ఉంటుంది మీ 9వ అధ్యాయంలో. అవును, అవును, చాలు సార్ చాలు. అయితే అక్కడ కొంచెం ముందుకెళ్తే మాట్లాడుతున్నారట, వారు బాగుగా ఉన్నవారు మధ్యలోనే పాడైపోతున్నారటండి. వారంతా చుట్టూ ఉన్న వాళ్ళంతా చాలా బాగున్నారట, కానీ వీరు మాత్రమే బాగోలేదని దేవుడు వారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలా ఉన్నారటండి? అందరూ బాగున్నారట, కానీ ఆ ప్రజలకు అనిపిస్తుంది ఏంటి ఊరంతా బాగుంది, ఏంటి సమాజం అంతా బాగుంది, ఏంటి అందరూ బాగుంటున్నారు, నా పరిస్థితి ఇలా చచ్చిపోయినట్టు ఉంది. అంటే వారు అదే మందిరంలో ఉంటున్నారు, లేదా అదే ఊర్లో ఉంటున్నారు, లేదా అదే జిల్లాలో ఉంటున్నారు, చుట్టుపక్కల అందరూ బాగా కనబడుతున్నారు, వీళ్ళ బ్రతుకులు మాత్రం బాగా లేవు. ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి దూరం అయిపోయి శాపంలో పడిపోయి ఆ రిలీజ్ అయినప్పుడు ఆ స్థితిలో వారు మాట్లాడుకుంటారట. చీకట్లో గోడ ఎక్కడో ఎత్తుకొని ఆ గోత కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. అంత మాత్రం కాదు కనుక అందరూ బాగున్నారు, మా జీవితాలు మాత్రం బాగోలేదు. అసలు ఎందుకయ్యా బాగోలేదని చూస్తే వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు అన్యాయస్తులు అయిపోయి ఉన్నారట. అన్యాయం అంటే వారికి దేవుని ధర్మశాస్త్రం ఏం చెప్తుందో లేదా దేవుని నీతి ఏం చెప్తుందో దాన్ని నెరవేర్చకుండా దేవుని యొక్క సిద్ధాంతాలకు అన్ని విరోధంగా చేయడం. మీకు ఆ గ్రంథం 1 నుంచి 10, 2 నుంచి 5 వరకు చదివినట్టయితే పాపాలు ఎన్నో కనబడతాయి. మనుష్యుడికి దేవుడు సర్వాంగాలను ఇచ్చాడు. సర్వాంగం అంటే మన బాడీలో ఉన్న ప్రతి అంగాన్ని, ప్రతి ఒక్క పార్ట్ని, ప్రతి ఒక్క భాగాన్ని కూడా నీతిగా యుక్తిగా ఎంతో పరిశుద్ధంగా వాడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఇశ్రాయేల్ ప్రజలు వారికి ఇచ్చినట్టు ప్రతి అంగంతోనూ సాధ్యమైనంత వరకు తప్పు చేస్తున్నారు, పాపాలు చేస్తూ ఉన్నారు. ఏ అవయాన్ని క్షమించట్లేదు. వారి కంటితో పాపం చేస్తున్నారు, నాలుగుతో పాపం చేస్తున్నారు, వారి చేతులతో పాపం చేస్తున్నారు, వారి కాళ్ళతో పాపం చేస్తున్నారు, హృదయంతో పాపం చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చిన మనసుతో కూడా పాపం చేస్తున్నారట. అయితే అనేక మంది మనలాగే మనం అనుకుంటాం, నేను దేవుని వెంబడిస్తున్నాను, ఎన్నో సంవత్సరాలు అయింది, బాప్తిస్మం పొంది రక్షణ పొంది, నా జీవితంలో వెలుగు లేదు, నా జీవితంలో ఆశీర్వాదం లేదు, ఎందుకని నాకు దేవుడు సమాధానం ఇవ్వటం లేదు. నేను వెళ్తున్న చర్చి ప్రైమరీగా ఏమనుకుంటా అంటే నేను వెళ్తున్న చర్చి మంచిది కాదు, పెద్ద చర్చికి వెళ్ళుంటే నాకు మంచి ఆశీర్వాదం దొరుకుతుందేమో, లేదా పెద్ద పెద్ద సౌండ్స్ ఉండి మంచి వర్షిప్ చేయగలిగి 4-5 గంటలు ఒక రిథమిక్ లో వర్షిప్ చేయగలిగితే నాకున్న ఈ చీకటి వదిలిపోతుందేమో అనుకుంటాం. కానీ కాదు, దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరైతే బాధపడుతున్నారో ఆ ప్రజలతో దేవుడు మాట్లాడేది ఇష్టపడతాడు. 59 మొదటి వచనం చూస్తే, రక్షింప నేరక యుండినట్లు యెహోవా హస్తము కొంచె కాలేదు, విననేరక యుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అర్థముగా ఉన్నవి. ఏం చేస్తున్నారండి వీళ్ళు?
ఆయన నీకు సిద్ధంగా ఉన్నాడు నేను రక్షించడానికి, నేను నీకు ఆయన హస్తాన్ని నీకు ఇవ్వడానికి, లేదా ఆయన ప్రార్థన విని సమాధానం ఇవ్వడానికి ఆయన చెవులు ఇప్పుడు కూడా నీ తట్టు తిరిగి ఉంటున్నాయి. నువ్వు ప్రార్థించాలి. అయితే నువ్వు కూడా ప్రార్థిస్తున్నావు, కానీ ఏంటంటే నీకు సమాధానం రావడం లేదంటే అన్యాయస్తుడిగా ఉన్న నువ్వు ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ఇశ్రాయేల్ ప్రజలు ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ లో ఉన్నటువంటి విశ్వాసులే అనుకుందాం అండి. మనం ఏం చేస్తున్నాం, ఎంతో అన్యాయస్తులుగా ఉంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం, సమాధానం కావాలని ఎదురు చూస్తున్నాం. ఏంటి, నా కుమారుడు నేను చెప్పినట్టు వింటే వాడికి నేను చాక్లెట్ ఇవ్వగలను, లేదా ఒక బుక్ కొనగలను, వాడికి కావాల్సిన సైకిల్ చిన్న ఆట బొమ్మ కొనివ్వగలను. ఆయన నన్ను సాటిస్ఫై చేయగలిగితే, నేను చెప్పినట్టు నడుచుకుంటే మాత్రమే. నేను స్కూల్కి వెళ్ళమంటే ఆ స్కూల్ ఎక్కొట్టి ఇంట్లో కూర్చొని, లేదా నేను ఏదో చర్చికి వెళ్ళమంటే ఊర్లో ఫ్రెండ్స్ వెనక వెళ్ళి చెట్ల కింద కూర్చోవడం, క్రికెట్ ఆడుతానని వెళ్ళడము, సినిమాలకు వెళ్తే నేను ఎందుకని తనకి వెచ్చించి నేను ఆయన అడిగింది ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకూడదు. ఇస్తే అదే ధర్మమేమో అనుకుంటాడు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మీరు రక్షింపక నేరకు విన్నట్లు యెహోవా హస్తం కూర్చకాలేదు, విననేరకు విన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినట్టు. నీ పాపం ఏదైతే ఉందో, అంటే ప్రతివాడు కూడా పాపం చేసి అందరూ పాపలు పడిపోతున్నట్టు. రోమపత్రిక 3:23 చూస్తే ఏ ఒక్కడనూ లేడు, అందరూ పాపం చేసి దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకుని ఉన్నారంట. పాపము లేదు అని నేను అనటం లేదు, కానీ పాపం ఉన్నప్పుడు దాన్ని గ్రహించుకోవాలి. 3:23 రాయబడుతుంది. ఇప్పుడు తర్వాత చూడండి. ఆ తర్వాత మనకి పాపం తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? ఎవ్రీబడి నోస్ మనం ఏం చేస్తున్నామో. మన ఏదో చంటి పిల్లాడైతేనో లేదా 4 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు లోపడైతే వాడు ఏం చేస్తున్నాడు వాడు తెలియకపోవచ్చు, కానీ మనందరికీ తెలుసు మనం చేస్తున్న మంచా చేయడానికి. కాకపోతే ఆ ఒక్క నిమిషం మనం విమోచించక మాట్లాడుతాం చేస్తూ ఉంటాం. కానీ మీరు 51వ కీర్తన 3వ అధ్యాయంలో చూస్తే దావీదుతో స్పష్టంగా రాయబడుతుంది, దేవా నా అతిక్రమములు నాకు కనబడుచున్నాయి, నా పాపములు నాకు తెలిసే ఉన్నాయి. ఎస్, అది ఎంత దారుణమైన విషయం అంటే, ఎందుకని మరి మనం మందిరానికి రావాలి, ఎందుకని మనం బైబిల్ వెంబడించాలి, ఎందుకని దేవుడి మాటలు మన హృదయాలు పెట్టుకోవాలి? నీకు తెలిసే తప్పు చేస్తున్నాం, మనం అందరం ఒప్పుకుంటున్నామే. అసలు చాలా దౌర్భాగ్యమైన స్థితి కదండి. దేవుడు తనను వెంబడించిన తర్వాత నీ యొక్క పాపాన్ని విడిచిపెట్టి దేవుని నీతిని వెతకమని వెతికితే ఆయన అంటున్నాడు, నువ్వు చేసిన ప్రతి ప్రార్థన నేను వింటాను అంటాడు. మనకు తెలుసు మనం చేస్తున్న పాపాలు మనకు అడ్డుగోడలుగా ఉన్నాయి, అయినా రోధిస్తుంటాం. అది కేవలం వేషధారణమైన ప్రార్థన మాత్రమే. నీలో ఉన్న పాపాలను తుడిచిపెట్టకుండా, నీకున్న అడ్డంకులు తొలగించకుండా నువ్వు ఎంతసేపు ఎన్ని రోజులు ప్రార్థన చేసినా నీకు దేవుడు సమాధానం ఇవ్వనని స్పష్టంగా మాట్లాడుతున్నాడు అక్కడ. అంత మాత్రం కాదు, ఇంకా మనం ముందుకెళ్తే మొట్టమొదటి పాపం మీరు ఆదికాండం 3వ అధ్యాయం 16లో చూస్తే, తినొద్దన్న పండు తిన్నందుకు దేవుడు వచ్చి వారిని శపిస్తాడు. అవ్వని ఏమంటాడంటే, నువ్వు ప్రయాసపడి నువ్వు ఎప్పుడు కూడా పిల్లలు ఎలా కంటావంటే ప్రసవ వేదంతో పిల్లలకు అంటావు అంటాడు. దేవుడు ఒక మాట అనుకుని ఉంటే ఈరోజు ఈ నార్మల్ డెలివరీ కూడా 50-60 వేలు అవ్వకుండా ఉండేమో, చాలా సింపుల్ గా డెలివరీ అవ్వాల్సి ఉండేమో. ఆదాము అవ్వ ఆ రోజు తప్పు చేయకుండా ఉంటే, మీరు అక్కడ చూడండి ఆదికాండం 3వ అధ్యాయం 16 వారికి శపిస్తుంది. చెప్పమ్మా. చాలా మంది ఈ గర్భవేదన మిక్కిలి హెచ్చిస్తాను. తర్వాత కొంచెం ముందుకెళ్తే స్త్రీల కోసం ఆదాం కోసం మాట్లాడతాడు. నువ్వట భూమిని పండించి సేద్యపరిచి నీ చెమట చిందిస్తే మాత్రమే నువ్వు భోజనం చేయగలవు. కాబట్టి దేవుడు చెప్పమ్మా. ఒకవేళ దేవుడు ఆ రోజు ఆదాము హవ్వ పాపం చేయకుండా ఉంటే నీకు నాకు సమృద్ధిగా అన్నం దొరికేదేమో, నాకు భోజనం కలుగును గాక అంటే కలిగినేమో, ఈ వర్షాలతో పని లేకుండా ఉండడేమో. మనుషులు దేవుడు మాట వింటాడండి. ఇప్పుడు ఎల్లిన ఒక వాతావరణ హెచ్చరిక వచ్చింది అంటే గత రానున్న 4-3 ఏళ్లలో వర్షం పడదంటే, వర్షపాతం తక్కువగా ఉంటుంది, పంటలు ఏవి పండవు. కారణం ఏంటి? మనుషులు చేసుకున్న అపరాధం బట్టి దేవుడు మనిషి శిక్షలు విధిస్తున్నాడు అనుకోవాలి, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్టుగా. ఒకవేళ ఆ రోజు తప్పు చేయకుండా ఉంటే, నీ దోషం లేకుండా ఉంటే, నువ్వు డెలివరీకి ఇవాళ ప్రసవ వేదన నువ్వు ఏదైతే బాధపడుతున్నావు ఆ బాధలు లేకుండా నీకు దేవుడు చేసినేమో, నీకు సమృద్ధిగా దేవుడు తినడానికి తిండిచ్చినేమో. కానీ అలా చేయలేదు. మనం చేసుకున్న పాపాలు మనకు దూరం అయిపోతున్నాయట. మీ పాపములు ఆయన ముఖమునకు మీరు మరుగుపరిచెదరు. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను. ఎస్, కనుక ఆయన ఆలకింపుకున్నాడు. అంతే కదండి. నువ్వు నా కుమారుడు ఎప్పుడైతే అనేక సార్లు నా మాట పెడచేమని పెడితే ఆయన నచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడో, ఆయన ఎన్నిసార్లు దూరవత నుంచి నాకు డాడీ నాకు బండి కావాలి, డాడీ నాకు మంచి బట్టలు కొనాలన్నా నేను లక్ష్య పెట్టిన కారణం ఏంటంటే ఆయన మొహం నాకు నచ్చటం లేదు, వాడు అనీతిలో పోతున్నాడు, వాడు హేయమైన పనులు చేస్తున్నాడు.
కాబట్టి అది ఎంత నా సొంత కుమారుడు అయినప్పటికీ, నా రూపం చెప్తున్నప్పటికీ నా నీతిని అనుసరించట్లేదు, నేను చెప్తున్న మాట వినట్లేదు. కాబట్టి ఖచ్చితంగా నీ మొహం కూడా నాకు చూడడానికి ఇష్టం లేదు దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత 3 నుంచి 6 వరకు ఒకటే ఒక రకమైన సందేశం ఉంటుంది. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరిచి ఉన్నవి, మీ పెదవులు అబద్ధంలో ఆడుచున్నవి, మీ నాలుగు కీడుని బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలుకడు, సత్యమును బట్టి ఎవడు వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైనదని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు. చెడును గర్భము ధరించి పాపము కందురు. వారు మిడినాగల పొట్లను పొదుగుదురు, సాలె పురుగుల వల్ల నేయుదురు. ఆ గుడ్లు తినవాడు సచ్చును, వాటిలో ఒకదాని ఎవడైనా తొక్కినలా విసర్పం పుట్టును. వారు పట్టు బట్ట నేయుటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకున్నట్టుకు ఎవరికి వినియోగింపదు. వారి క్రియలు శాపక్రియలే, వారు బలాత్కారం చేయువారులే. ఇది మీరు చూసినట్లయితే దేవుడు నేను సర్వాంగవయాలు దేవుడు మన మనుషులకు ఇచ్చినప్పుడు వారు కంటితో పాపం చేస్తున్నారంట, నాలికతో పాపం చేస్తారు. చాలా సింపుల్ కదండి మాట్లాడటం. కాబట్టి కత్తితో నరకాలంటే బలమైన మనిషి ఉండాలి, కత్తికి పదును కూడా ఉండాలి. మాటల కోసం అలాంటి అవసరం లేదేమో. ఎందుకంటే దేవుడు నీకు నాలుకకి వెముక లేకుండా నరం లేకుండా ఇచ్చాడు. అయితే నీ దేవుడు స్తుతించమని మాట్లాడుతుంటే మనం ఏం చేస్తున్నాం? ప్రొటెస్ట్ చేయొచ్చు. నీకు అన్యాయం జరిగిన ఇశ్రాయేలు ప్రజలకు అన్యాయము దేవుడే వాళ్ళకి చేస్తే, దేవుడి బిడ్డలుగా మనం నీతిగా ఉండి వారికి అన్యాయం చేస్తే వాళ్ళు ప్రొటెస్ట్ చేయొచ్చు. ఎలాగా మన ఢిల్లీలో జంతర్ మంతర్లో నీటి ఉద్యమం కోసం ఫైట్ చేశారు. దానికి గవర్నమెంట్ రియాక్ట్ అయింది, వారికి సమాధానం కావాల్సింది ఇచ్చింది. అలాంటి ప్రొటెస్ట్ నువ్వు చేయొచ్చు, అలా చేయొచ్చు. కానీ నువ్వు నీ దృష్టిలో నీదంతా పాపం ఉంచుకొని నీ బ్రతుకంతా పాపం చేస్తూ నీ యొక్క సాక్ష్యమే అడ్డదిడ్డంగా ఉండి నీ లైఫే నలుగురు మెచ్చుకోనిదిగా ఉన్నప్పుడు హౌ కెన్ యూ ప్రొటెక్ట్? కాబట్టి మనకు ఉన్నాయి కదా అని చెప్పేసి, కాబట్టి నాకు మైక్ ఉంది, నేను దీంట్లో మాట్లాడాలంటే దానికి ఒక ఎథిక్స్ లిమిట్స్ ఉంటాయి. నాకు మైక్ ఉంది, అయ్యగారు ఛాన్స్ ఇచ్చారు, వినడానికి మీరు ఉన్నారు కదా అని నాకు నోటికి వచ్చింది మాట్లాడితే ఏం చేస్తారు? నా మొహం మీద మీరు చెప్పులేస్తారు, అంతేనా? అంతకన్నా లోగా మాట్లాడితే సో ప్రతి వాళ్ళకి వాక్చాతుర్యం ఉంటుంది. దాన్ని మనం విలువైన సమయంలో వాడుకోవాలి. మీరు ఈ యొక్క ఏదైతే సొలొమోను గారు రాశారో సామెతల 6వ అధ్యాయం 16-19 చదవము ఒకసారి. సామెతల 6వ అధ్యాయం 16-19 ఇదే విషయాలు ఆయన కూడా చెప్తాడు. మనుషులు ఎలా ఉండాలి, ఏ పాపం చేయకూడదు అనేది. సామెతల 6వ అధ్యాయం 16-19 యోచించు హృదయమును వీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములతో జగడములు పుట్టించు వాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వానిని కట్టుకొనుము. చాలు. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆ ఏమైన విషయాలు మన నుంచి దూరపరుచుకుని నీతిని బట్టి బ్రతకమన్నాడు. చాలా సార్లు నీతిమంతులు వీళ్ళు చంపేస్తారట. ఈ కుటిల వర్తనలు ఎవరైతే ఉన్నారో వంకర త్రోవలు కలిగిన వారంటే నారో మైండెడ్ పీపుల్. వీళ్ళు ఏం చేస్తారంటే నీతిమంతుల్ని చంపేస్తూ ఉంటారు. వారికి ఉన్న ఆలోచనలు బట్టి, వారికి ఉన్న తలంపులను బట్టి అందరూ వారిలాగే ఉన్నారనుకొని వీళ్ళు ఏం చేస్తారంటే వీధుల్లోకి వెళ్ళి సత్యం అంటే వీధుల్లో నాట్యం ఆడుతుంది. ఏమంటే అబద్ధమేమో ఏమంటుందని సత్యం కానీ అసత్యమేమో ఇక్కడ స్టేజ్ చేసుకుని కూర్చుంటుంది. నీతి ఏం చేస్తున్నారు? రోడ్ల మీద వెళ్ళి పోరాటం చేస్తున్నారు. సో అబద్ధానికి సత్యాన్ని గెలిచే అవకాశం చివరికి ఉండలేనప్పటికీ కూడా ఈ సత్యం వీధుల్లో పాటలు పడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నీతివంతుల్ని వీళ్ళు యొక్క మాటలతో కానీ లేదా వారికి ఉన్న తలంపులతో కానీ నీతివంతులు చంపే ప్రయత్నం చేస్తూ ఉంటారట. అంత మాత్రం కదా 5వ వచనం మీరు చూసినట్లయితే సాలెపురుగు వల వేయుదురు ఆ గుడ్లు తినేవాడు సత్యము. సాలెపురుగు మీరు గమనించినట్లయితే స్పైడరు మనం ఇలా లాగితే విత్ ఇన్ 1 or 2 minutes లో మళ్ళీ సేమ్ మనం ఏదైతే లాగేసామో దాన్ని ఫామ్ చేసేసుకుంటాం. ఏమండి అంటే ఈ పాపములు ఎలా ఉన్నాయంటే, మనం మందిరానికి వస్తున్నాం, దేవుని బైబిల్ వెంబడిస్తున్నాం, మనకి ఎవరో ఒక మంచి వ్యక్తి లేదా ఒక మంచి దాసుడు పాస్టర్ మనకు మంచి విషయాలు చెప్తాడు. చెప్పినప్పుడు నీ హృదయం అప్పుడు ఏం చేస్తుందంటే ఇలా కొంచెం కరుగుతూ ఉంటుంది. నేను చేసిన పాపాలు నీకు గుర్తొచ్చి, అయ్యో నేను ఈ పాపాన్ని మరి ముట్టకూడదే, ఈ పాపాన్ని మరి చేయకూడదే, ఎస్ నేను చేసిన తప్పే. కీర్తన 51:3 రాశాడు కదండి, నీ అతిక్రమం నా అతిక్రమములు నీకు తెలిసే ఉన్నాయి, నా దోషములన్నీ నాకు తెలుసు. దేవా నేను చేసిన ప్రతి పాపము నాకు తెలిసి చేస్తున్నానని దావీదు గారు స్పష్టంగా చెప్తారు. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు మాటలు విన్నప్పుడు పాపం ఎంత కరుగుతుంది, కొంచెం ప్లేస్ ఇలా కరుగుతూ ఉంటుంది. వన్స్ నువ్వు బయటకు వెళ్ళగానే ఈ ఏదైతే ప్లేస్ సాలెపురుగు తన వలని ఎంత ఇమీడియట్ గా డెవలప్ చేసుకుంటుందో
నీ పాపాన్ని నువ్వు ఏదైతే రిలీజ్ అయ్యావో, నువ్వు ఏదైతే ఆ పాపాన్ని గమనించుకున్నావో నీ హృదయంలోని, ఆ పాపాన్ని నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళి జనంలో పడిన తర్వాత మళ్ళీ ఫిల్ చేసేసుకుంటావు. ఎప్పుడంటే నీ పాపం తగ్గుతుంది. సాలిపురుగు వల్ల నువ్వు ఎన్నటికీ నువ్వు ఆ గూడిని వదలకుండా ఉంటూ, ఆ సాలిపురుగు వల్ల నువ్వు మరలా నీకు ఆ వలను వేసుకుంటుంటే నువ్వు ఎందుకు పనికిరావు. కానీ అక్కడ ఏపడుతుంది, వారు పట్టు బట్టనేందుకు పనికిరాదు. హల్లెలూయా. ఇక్కడ బట్ట అనేటంటే వాక్యం అండి. బట్ట అనేది సాదృశ్యం ఏంటంటే ఈ వస్త్రం అనేది వాక్యంతో మనం చూసుకోవచ్చు. వారు వేసిన ధరించుకున్నట్టు ఎవరికి వినియోగింపరాదు, వారి క్రియలు పాపక్రియలే. నువ్వు ఎప్పుడైనప్పటికీ వాక్యాన్ని వెంబడించకపోతే నీవు వింటున్న వాక్యం నువ్వు ధరించుకోవడానికి పనికిరాదు. కారణం ఏంటంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా ఏది కూడా ఒక దగ్గర ఉండదు. చీకటి వెలుగు ఒకే దగ్గర ఉంటాయా? ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. నువ్వు చీకటి కానీ పక్కనే ఉంటాయి, ఒకే ప్లేస్ లో ఉండవు కానీ పక్కన ఉంటాయి. మనం రూమ్ లో లైట్ వేస్తాము, రూమ్ దాటితే చీకటి ఉంటుంది. జస్ట్ మన అడుగు దాటి అవతలగా చీకటి పక్కన ఉంటుంది. నువ్వు మూడు దాటి ఏం చేస్తాడంటే చీకటిలోకి వెళ్ళి చీకటి ఎప్పుడు ఇలాగే ఉంటుంది, చీకటి ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటుంది, ఈ దరిద్రం చీకటి నా జీవితంలో పోదు అని అంటూ ఉంటాడు. కానీ వాడి పక్కనే స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ చేస్తే వన్స్ ఒకే వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చీకటి అంతా వెలుగుగా మారిపోతుంది. వీడు చేయాల్సింది ఏంటి? స్విచ్ అయ్యాలి. స్విచ్ ఎక్కడ ఉంది? నీ మైండ్ లో ఉంది, నీ హృదయంలో ఉంది. అది నువ్వు ఒకసారి ఆన్ చేసుకున్న విండో నువ్వు ఒకసారి ఆన్ చేస్తే ఆ చీకటి అంతా పోతుంది. ఆ రూమ్ లో చీకటి పోతే నీ హృదయంలో చీకటి పోతుంది. కానీ వీడు ఏం చేస్తాడంటే అట్టిగా చేయడు. కాబట్టి నీకు ఎన్నిసార్లు వాక్యం విన్నప్పటికీ, ఎంత బలమైన వాక్యం విన్నప్పటికీ, ఎంత బలమైన ఆరాధన చేసినప్పటికీ నీ హృదయంలో చీకటి పోదు. నువ్వు అన్యాయస్తుడిగా మిగిలిపోతావు. నీ బట్టగా నీ వాక్యం, నీ యొక్క బట్ట అంటే నీ వాక్యం, ఆ వాక్యం నీ హృదయానికి ఎప్పటికీ కూడా పనికిరాదు. సరే, ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. లాస్ట్ లో అంటాడు, ఇవన్నీ అయిన తర్వాత 9వ వచనం చూస్తే, కావున వాటిలో నడిచేవాడు ఎవడను శాంతి నొందడు, కావున న్యాయం మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనట్లేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాం కానీ చీకటియే ప్రాప్తించు. నేను చెప్పాను కదండి, ఈ విషయాలన్నీ వదులుకోకపోతే నువ్వు ఎంత ప్రయత్నం అనుకుంటావు కానీ వెలుగులోకి వెళ్ళలేవట. వీరు ఆశారాజు యోధారాజు మాట్లాడతాడు 2వ దినవృత్తాంతాలు 14:7 నేను యెహోవాను ఆశ్రయించడం ద్వారా నాకు నెమ్మది కలిగింది. కాబట్టి యెహోవాను నేను ఆశ్రయించాను కాబట్టి నాకు నెమ్మది కలిగింది. అవును, నిజమే. మనం అందరం పాపం చేసి పాపంలో పడి సచ్చిన వారంగా ఉన్నాము. రోమాసువార్త 3:23 చెప్పినట్టు. అయితే అక్కడ యోధారాజు అంటాడు, ఆశ అనే రాజు, నేను యెహోవాను ఆశ్రయించాను కాబట్టి నాకు విముక్తి దొరికింది. ఎవరు తీసారంటే 2వ దినవృత్తాంతాలు 14:7. చాలమ్మా, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించాము కాబట్టి ఆయన మనకు నెమ్మది కలుగు చేయను. ఇన్ని పాపాలు కలిగి నువ్వు ఏం చేయాలండి? దేవుడైన యెహోవాను ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే ఆయన నెమ్మది కలుగు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, నేను దేవుడిని నమ్ముకుంటే నా పాత పాపాలు చెడిపోతాయి, దేవుడు క్షమిస్తాడు. ఎస్, దట్ ఈస్ రైట్. కానీ దీన్ని చాలా మంది గ్రాంటెడ్గా తీసుకుంటారు. నేను ఇదివరకు నాకు దేవుడు అంటే తెలియదండి, అనేక పాపాలు చేశానండి, దొంగతనం చేశాను, వ్యభిచారం చేశాను, అబద్ధ సాక్ష్యం పలికాను, నరహత్యలు చేశాను. నాకు ఎవరో దేవుని కోసం మాట్లాడారు, నేను దేవుడు నిజమైన దేవుడిని నమ్మాను, వచ్చాను, రక్షణ పొందాను. నా పాత పాపాలు క్షమించబడతాయి దేవుని వాక్యం ప్రకారం. కానీ వన్స్ నువ్వు సాల్వేషన్ పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత దేవుని మాటలు వెంబడిస్తూ సంవత్సరాల తరబడి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ మళ్ళీ అదే పాపానికి కుక్క తన వాంతికి తిరిగినట్లు మనం చేసుకుంటూ పోతే దేవుడికి క్షమిస్తాడా? ఎందుకు క్షమించాలి? దేవుడు క్షమించడు. కానీ చాలా మంది క్రిస్టియన్స్ దీన్ని గ్రాంటెడ్గా తీసుకుంటారు. ఎస్, దేవుడు నా పాపాన్ని క్షమిస్తాడు. ఎన్నిసార్లు క్షమిస్తాడండి దేవుడు నీ పాపాన్ని? ఒకసారి 2 సార్లు జీవితాంతో దేవుని బైబిల్లో మాట చెప్పబడి ఉంది. ఎన్నిసార్లు క్షమించాలట? 70 ఏండ్ల వరకు. అంటే మనం 70 ఏండ్లో పాపం చేద్దామనా? నీకు లెక్క అప్పగించవలసిన సమయం ఒకటి వస్తుంది కదా. దేవుడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పి నా కుమారుని నేను అనేక సార్లు పడుతున్నప్పటికీ ఇంటికి వస్తే భోజనం పెడుతున్నాను. నేను బాధపడుతూ నా హృదయం సంకోచిస్తూ ఎంతో వేదన పడుతూ వాడికి భోజనం పెడుతున్నాను, కానీ సంతోషపడి నేను భోజనం పెట్టట్లేదు కదా. కాబట్టి దేవుడు క్షమిస్తున్నాడు కదా, 70 ఏండ్ల మాకు క్షమిస్తాడు కదా. నేను పాపం చేసి దేవుడికి క్షమాపణ అడిగితే నా పాపం చెడిపోతుంది అనేది గ్రాంటెడ్గా తీసుకుంటారు క్రైస్తవులు. అలా తీసుకోవద్దు. సరే, నేను చివరిగా ముగిస్తాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గోడ కొరకు గుడ్డి వారి వలె తడుచున్నారు, కన్నులు లేని వారి వలె తడుచున్నారు, సంజర్ చీకటి అందువలనే మధ్యాహ్న కాలంలో కాలు జారి పడుచున్నారు, వారు బాగుగా బ్రతుకుతున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం. వీరట చీకట్లో వారికి ఆధారం ఏమీ లేక గోడ ఎక్కడుందో వెతుకుతున్నారట. చీరా చూస్తే కింద ఎవరు రాస్తారంటే, సంజయ్ చీకటి కాదు, మధ్యాహ్నపు వెలుగులో వీరికి చీకటి ఉంది.
అంటే వాడి జీవితాల్లో ఉన్న చీకటి మనం చెప్పుకుంటే అంత దారుణమైన చీకటమైన పరిస్థితిలో ఉన్నాడు. అంతేకాదుగా చుట్టూ ప్రపంచం అంతా బాగుగా ఉన్నారు, కానీ వీడికి మాత్రం ఎప్పుడూ లోన్ ఫీలింగ్, నాకేమీ దొరకట్లేదే, నాకేమీ జీవితం లేదే, నేను ఎందుకు ప్రత్యేకించబడి నా జీవితం లేదే అని చెప్పి బాధపడుతున్నారట. అయితే వీరన్నిటికీ ఒకటే రెమెడీ అండి. పాపం అనేది అందరూ చేస్తారు. మీరు రోమా 3:23 చూడండి. రోమా 3:23 పాపంలో పడి అందరూ కూడా తప్పులు చేస్తూనే ఉంటున్నారట. అయితే వారికి రెమెడీ దేవుడు మాట్లాడతాడు. ఏ ఒక్కరు పాపం చేయని వారు ఎవరు ఉండరు, కానీ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. సరే, ఇప్పుడు ఆయన దేవుడే మాట్లాడుతున్నాడు. ఏ ఒక్కరు పాపం ఏది బ్రదర్ వేరే ఎలా మాట్లాడుతున్నా కానీ ఎవరో పాపం చేయకుండా ఎవరు ఉన్నారు, అందరూ చేస్తున్నారు. కాబట్టి అయితే ఏం చేయాలి? పాపంలో అలా ఉండిపోతూ ఉందామా? పాపం చేస్తున్నాం కాబట్టి మీరు 1 యోహాను 1:9 చూడండి. దేవుడు నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే నీ సమస్త దుర్నీతి నుంచి విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. 1 యోహాను 1:9 మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపంలో పడిపోతే మనం తెలుసో తెలియక చేస్తాం. దావీదు గారు చెప్పినట్టు తెలిసే చేస్తున్నాం. అయినప్పటికీ నువ్వు నీ పాపాన్ని ఒకసారి ఒప్పుకొని దేవుని పశ్చాత్తాపడితే సమస్త దుర్నీతి నుంచి నీకు నీతి అయిన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. చివరిగా ఎఫెసీ 1:7-8 చూడమ్మా. ఎలా కనిపిస్తాడంటే ఆయన రక్తం ద్వారా కృప అనే ఐశ్వర్యం, ఆయన ఇచ్చినటువంటి కృపే మనకు ఐశ్వర్యం. ఏంటంటే జీవితంలో ఐశ్వర్యం దేవుని యొక్క గ్రేస్, ఏదైతే దేవుని యొక్క ప్రేమ, ఆయన కనికరమే నీకు ఐశ్వర్యంగా ఫీల్ అవ్వాలి. దానికోసం వెతకండి. మన మందిరానికి వచ్చినప్పుడు మనం దేనికి వస్తున్నామండి? దేవుని వాక్యం వెంబడించాలని, దేవుని కృప పొందాలని, పాపం నుంచి మాక్సిమం దూరంగా ఉండాలని. మాక్సిమం కాదు, 100% దూరంగా ఉండాలి. కారణం ఏంటంటే మన జీవితాల్లో యేసుని వెంబడించి 20-30 ఏళ్ళ అయినా కూడా ఉన్నారు. ఇంకా మన జీవితంలో చూడమా. ఎఫెసీ 1:7-8 చదవండి. దేవుని కృపా హృదయ ఐశ్వర్యమును బట్టి ఆ ప్రీమియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములను క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున మన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను. ఆయన దేవుడు ఏమంటే నా కృప ఐశ్వర్యాన్ని నీకు ఇస్తే తన రక్తం ద్వారా మన పాపం చూడిపిస్తాడండి. పాపం చెయ్యొద్దు, పాపంలో పడవద్దు, ఇశ్రాయేలు ప్రజలు అన్యాయస్తులుగా మారొద్దు. ఒకసారి దేవుని తప్పిపోయిన తర్వాత అనేకసార్లు మనం ప్రయత్నించినా మళ్ళీ రీకనెక్ట్ కాకపోయి ఉండొచ్చు. అనేకసార్లు మనకి వచ్చిన అవకాశాన్ని వదులుకుంటూ చాలాసార్లు మనం మాట్లాడుతుంటాం. అప్పట్లో నేను ఆ పని చేస్తుంటే ఈరోజు నా స్థితి వేరే ఉంటుంది. కానీ అప్పట్లో నీకు దేవుని జ్ఞానం లేకపోవడం వల్ల నువ్వు ఆ పని చేయలేదు. కాబట్టి అనేకసార్లు మనం దేవుని నుంచి దూరం కావడానికి ఎవరు ఇష్టపడద్దు. ఎందుకంటే నీ యొక్క మార్గము, జీవము, సత్యము ఆయనే ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు మనం బాధపడద్దు. కానీ వారు ఏదైతే రిలీజ్ అయ్యారో అటువంటి పరిస్థితి కలిగి దేవుని ఎప్పుడు ఆరాధించి ముందుకు సాగుతాము. ఈ యొక్క అవకాశం పాస్టర్ గారి మొదలు తెలియజేస్తాం. హల్లెలూయా. చక్కని మాటలు యెషయా గ్రంథంలో నుంచి ప్రజలు మనకు తెలియజేస్తున్నారు. సంఘపక్షంలో ప్రభు నామములో ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నామండి. మన మధ్యలో ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ గల మా ప్రభా, పత్రుల దేవాన్ని స్తోత్రం, దయానికి వందనాలు, స్తోత్రములు వందనాలు ప్రభా, నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి నాయన తండ్రి, నాయన మరి గడిచిన దేవా దినాలన్నింటిలో కూడా మా ప్రతిదినాలు మీరు చేసిన అనేకమైన ఆశ్చర్య కార్యాలు, ఉపకారాలు, మేలు అన్నింటిని బట్టి మీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తోత్రములయ్యా, ఈ పరిశుద్ధ దినాన్ని మాకు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తోత్రములయ్యా, ఎంతవరకు నాయన మా ప్రభా తండ్రి ఆరాధనలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి మాకు సహాయం చేసినందుకు మరొకసారి స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రభాని వందనాలు. ఉత్తర ప్రచిత్రాలు అనేకమైన మాటలు మాకు వివరంగా తెలియజేస్తాం, మరొకసారి తెలియజేస్తాం. మా ప్రభా అన్నాడు, మా పితరులు చేసిన పాపములు బట్టి వారు ఏమయ్యారో తెలియజేస్తారు.
దేవా నైనా మన ప్రభా తండ్రి మీ సన్నిధికి వచ్చి ఏ రీతిగా మా యొక్క నడవడికని సరి చేసుకోవాలి, ఈ వాక్యం విన్న తోడని ఏ విధంగా జీవితం బాగు చేసుకోవాలని మరి మరొకసారి వాక్యం ద్వారా హెచ్చరించినందుకు మీ నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తోత్రములయ్యా నీకు వందనాలు స్తోత్రములయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దయగల ప్రభా కృపణ ఉన్నవాడు మన వాడువేం దేవుడు దేవనం చూచుతున్న దేవుడివి, నేను మా ప్రార్థన ఆలపిస్తున్న దేవుడు మా ప్రభా. దీని మెల్ల నీ చేతులు మా వైపు చాచుతున్న గొప్ప దేవుడుగా నువ్వు మాకున్నందుకు నైనా మీ నామమునకు వేలాది వందనాలు స్తోత్రములు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ స్తోత్రములయ్యా నీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రములయ్యా. ఇదిగో నేను మరి ఉదయకాల సమయంలో నేను మరి తండ్రి బలహీనంగా ఉన్న కొంతమంది బిడ్డల నిమిత్తము నీ సందులో విజ్ఞాపం చేస్తున్నాను ప్రభా. వారి నిమిత్తము నీ సందులో నిలబడి ప్రార్థించేటప్పుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా. దేవాదివ యవన బిడ్డనైనా నిండు రాజు కోసం ప్రార్థిస్తున్నాము ప్రభా. నైనా దేవ ఎంతో నీ నామందు భయభక్తులు కలిగిన జీవితం జీవించిన వ్యక్తి ప్రభా. ఎందుకో ప్రభా బిడ్డకి నైనా మరుగతండి ఆ షుగర్ వ్యాధి వలన ప్రభా నైనా మరుగతండి తన ఎడమ కాలు కూడా తీయబడి ఉన్నది ప్రభా, తీసివేశారు ప్రభా డాక్టర్ల ప్రభా. దేవ మృత్యుంచు ప్రాణాడుచున్నాడు హాస్పిటల్. ఆ బిడ్డని కనికరించి ప్రభా, దయతో మీరు కనికరించండి ప్రభా. నేను సంవత్సరం తేదీ లేదు నా ప్రభా, కనికరించండి. అప్పుడే మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ నుంచి కూడా అప్పుడే తప్పించండి అయా. నీ స్తోత్రాలు మంచి ట్రీట్మెంట్ అప్పటికి అనుగ్రహింపబడేటట్టుకు సహాయం చేయండి ప్రభా. డాక్టర్లకు మంచి జ్ఞానం అవగాహన దయచేయండి ప్రభా. ఏసయ్యా పరిచయం చేస్తున్న బిడ్డలు కూడా నీ కృపలో భద్రపరచుకోండి. తన భార్యను ధైర్యపరచండి, తన కుమార్తెను దేవాలను ధైర్యపరచండి, బలపరచండి. కృత దీని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని నీ పాదాలు పట్టుకొని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఎంతో మంది అప్పుడు అందులో ప్రార్థిస్తున్నారు ప్రభా. గొప్ప దేవుడు ఏసయ్యా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రం. కనికరించండి ఆ బిడ్డలు లేవనెత్తండి ప్రభా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా, నీ స్తోత్రములయ్యా. అలాగేనైనా ప్రభా మంగం కోడలి శ్రావణి కోసం ప్రార్థిస్తున్నాము దేవా. బిడ్డలో ఉన్న ప్రతి బలహీనతను బట్టి మేము విజ్ఞాపన చేసుకుంటున్నాం ప్రభా. కనికరించండి అప్పుడే బలహీనతల నుంచి అప్పుడు విడిపించండి అయ్యా. మానసికరమైన వ్యాధి నుంచి అప్పుడు తప్పించండి. నరాలపై రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. నాయన కనికరించండి ప్రభా. కృప జ్ఞాపం చేసుకోండి ప్రభా. అప్పటికి ఇచ్చిన గర్వఫలాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నేను అడిగిన వరకు తన బాగలేక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళ గృహానికి వచ్చింది ప్రభా. అప్పుడే మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి దేవా. కనికరించమని ప్రార్థిస్తున్నాను దేవా. తనకిచ్చిన కుమారుడు కోసం కూడా ప్రార్థిస్తున్నాను. ఆ చిన్న బిడ్డకు కూడా మీరు ముట్టు స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయమని బ్రతుకులాడుకుంటూ వేడుకుంటున్నాను ప్రభా. స్థితులు స్తోత్రములయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అలానే అమృత్ తన తండ్రి గారి కోసం కూడా ప్రార్థించమన్నది ప్రభా. నేను ఆయన కూడా బలహీనత ఉన్నాడు ప్రభా. నేను ఆయన కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. కనికరించండి, వరకు మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే అమృత్ కుమారుడు తన కుమారుడు కోసం కూడా ప్రార్థించమంది. ఆ బిడ్డ కూడా మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. తన నమ్ముకున్న దేవుడిని దేవా, తన తల్లి నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అనే నమ్మకత్వం అప్పుడల్లా మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవానికి స్తోత్రమయ్యా, నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ స్తోత్రమయ్యా. అదిగో నాయన మా తండ్రి పెద్ద తండ్రి గారి కోసం ప్రార్థిస్తున్నాము. మరియు ఆగస్టు నెలలో కంటి ఆపరేషన్ డాక్టర్ తెలియజేసింది ప్రభా. త్వరలో మన డాక్టర్స్ ప్రభా నైనా తండ్రి తన ఆపరేషన్ కు పిలువటట్లుగా మీరు సహాయం చేయండి ప్రభా. దేవాశాయం షుగర్ కంట్రోల్లో ఉంచండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా. నేను మంచి ఆపరేషన్ సమయాన్ని జరుగుటకు సహాయం చేయండి. కనుకరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తల్లిగారిని కూడా మీరు ముట్టండి, ఆమె కళ్ళు కూడా మీరు ముట్టండి, ఆమె చెయ్యిని మీరు ముట్టండి, స్వస్థపరచమని కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ స్తోత్రములు వందనాలు ప్రభా, నీ స్తోత్రాలు. తన మనవుడి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. గొంతుకులో ఉన్న ఆ ఇన్ఫెక్షన్ నుంచి అప్పటికి కనికరించండి, అప్పుడే మీరు ముట్టండి, స్వస్థపరచండి. చిన్న బిడ్డను ఆదుకోండి ప్రభా. మీరు రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభా. కనికరించండి యేసయ్యా. వారి విశ్వాసాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము. తన అల్లుడి కోసం కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. నేను మా కుటుంబం పట్ల బాధ్యత గలవాడుగా, ప్రేమ గలవాడుగా ఉంచండి ప్రభా. నేను మీకు ఆయుస్తం జీవితం నుంచి ఆయన విడిపించండి. కృత దేని కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తామని ప్రార్థిస్తున్నాను. సాయం కూడా మందిరం నడిపించుకోండి ప్రభా. నైనా మేమైతే ఆశపడుతున్నాము అప్పుడే మందిరం రావాలి, వాడబడాలని మేము ఆశపడుతున్నాం ప్రభా. నువ్వు పట్టుకోండి, మీరు మాట్లాడండి ప్రభా. నైనా నీ స్తోత్రములయ్యా, నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. దయగల ప్రభా నీ స్తోత్రాలు. మరి ఆమె కుమారుడు ఎజ్రా కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. దయతో ఆ కుమారుడు కూడా జ్ఞాపకం చేసుకున్న ఎవరి బిడ్డ దర్శించండి. తనలో ఉన్న భయంకరమైన ఆ దురాత్మక శక్తులు ఇచ్చి అప్పుడని విడిపించి మరి విజ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభా. నైనా కనికరించండి ప్రభా.
నైనా ప్రభా దేవా తండ్రి నైనా నీ ప్రవక్తల పేర్లపై పెట్టుకున్నారు ప్రభా తల్లిదండ్రులు ప్రభా నైనా యేసయ్య కనికరించండి ప్రభా ఏ బంధకాల నుంచి అప్పుడు విడిపించండి ప్రభా తండ్రి విడిపించండి మా ప్రభా నీ రక్త ప్రోక్షణ దయచేయండి ఆ బిడ్డను మీరు ముట్టండి దేవా తండ్రి నైనా బాగు చేయండి ఆ బిడ్డను ప్రభా బాగు చేయండి మందిరం నడిపించుకోండి ప్రభా నడిపించుకోండి కనికరించండి స్తోత్రాలు మరి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి దేవా తండ్రి ప్రార్థించిన బలపరచండి ప్రభా కనికరించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి వందనాల ప్రభా నీకు స్తోత్రం నయానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం మరి ముఖ్యంగా తండ్రి ఇవరాన్ని మనసు చేస్తున్న బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాము ఇండియా రావడానికి బిడ్డ సిద్ధపడుతుండగా ప్రభా వారికి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము నయనానికి మీకు తోడుగా ఉండండి బిడ్డల యొక్క ఆలోచన తలంపుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా నీ చిత్తం ఏమైంది నీ ఆలోచన వాళ్ళని స్థిరపరచమని కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా నీ చిత్తం నీ ఆలోచన ప్రకారం బిడ్డలు ముందుకి నేను అడుగులు వేయగలకు సహాయం చేయమని దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇదిగో నాయన మా ప్రభా నూతనమైన మరి నాయన ప్రభా ఆలయాన్ని ప్రతిష్టత కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా గొప్ప దేవుడు అది ఎంత గొప్ప కార్యం తండ్రి నైనా మా ప్రభా దేవా తండ్రి నువ్వు గొప్ప దేవుడు నాయన ఇంతవరకు అనేక రీతిలో మీరు సహాయం చేసి నడిపించుకున్నారు ప్రభాని స్తోత్రాలు ఇంకొన ఆలయ ప్రతిష్టత దినం కోసం వాతావరణం అనుకూలపరచండి నాయన పరిస్థితులన్నీ మీరు అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాము మరి ఆ దినమున పిలువబడిన సేవకులు కూడా రాగలకు సహాయం చేయండి నయనాని స్తోత్రాలు ఆ దినం కార్యక్రమము మరి 23వ తారీఖు పరిశుద్ధ దినం ఆరాధన కార్యక్రమము అలాగే 30వ తారీఖు ఆదివారం ఆరాధన కార్యక్రమం గొప్ప కార్యాలన్నీ కూడా గొప్ప మీ నామమునికి మహిమకాంతం గారు సంఘానికి క్షేమకరం గారు కుటుంబాలకు ఆశీర్వాదకరం గారు అనేకులకు రక్షణార్థంగా జరుగులాగా దేవా మీరే నడిపించుకుని మహిమగంత పొందండి ప్రభా నాయన సమస్తం మీ జాలిగాల స్థలం మేము అప్పగించుకుంటున్నాం తండ్రి నాయన నీ చిత్త ప్రకారం ప్రతిది కూడా జరిపించి మీరే నా మహిమగంత పొందుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన మరి ఆలయ ప్రతిష్టత ఇంకా ఎన్నో అవసరాలు ఉన్నాయి ప్రభా ఎన్నో మరి లోటుపాట్లు ఉన్నాయి ప్రభా వాటిని మీరు సమయానికి సమకూర్చమని కూడా విజ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభా నాయన నీ స్తోత్రాలు సమస్తమని వెరుగుడు వాడవే నా ప్రభా సహాయం చేయండి ఫైనాన్షియల్ విషయాలు కూడా సహాయం చేయమని కూడా బ్రతుకులాడుకుంటూ వేడుకుంటున్నాను ప్రభా బ్రతుకుల దేవుడానికి స్తోత్రములయ్యా సంఘం అంతా కూడా మా ప్రభా వాటి కోసం ప్రార్థించడానికి కూడా బలపరచండి ప్రభా సంఘం అంతా కూడా ఐక్యతతో సమాధానంతో ప్రభా కార్యక్రమాలు జరిపించడానికి సహాయం చేయండి అనేకలు అన్యజనులు కూడా నడిపించినప్పుడు సంఘ బిడ్డలంతా కూడా మీరు బలపరచండి ప్రభా దేవానికి స్తోత్రాలు ఏ కుటుంబం ఏ బిడ్డలు కూడా సాతాన్ని ఏ విధంగా బంధించకుండా కూడా ప్రభా ప్రతి ఒక్క కుటుంబం ప్రతి బిడ్డని స్వాధీనం అందించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి కనికరించండి ప్రభా ప్రతి కుటుంబంపై విరక్త ప్రోక్షణ దయచేయమని కూడా బ్రతుకులాడుకుంటున్నాం ప్రభా దేవాన్ని స్తోత్రాలు మరి ఎన్నో కుటుంబాలుగా ఫైనాన్షియల్ విషయాలు బాధపడుతున్నారు సహాయం చేయండి మరి తండ్రి మరి ప్రసాద్ గారు ప్రభా వారు కూడా మరి తండ్రి మరి హౌసింగ్ లోన్ పెట్టి ఉన్నారు మరి తండ్రి లోన్ శాంక్షన్ అయ్యేటప్పుడు సహాయం చేయండి ఆ ప్రాసెసింగ్ అంతా కూడా అయ్యేటట్టుగా చేయండి ఎక్కడ అటు ఆటంకం లేకుండా సహాయం చేయండి ప్రభా త్వరలోనే ఆ లోన్ శాంక్షన్ అయ్యేటట్టుగా నేనా మీరే సహాయం చేసి నిబిడల ద్వారా మీరు సాక్ష్యం నిబిడలు సాక్ష్యం ద్వారా మీరు మహిమగంత పొందుకోమని బ్రతుకులాడుకుంటున్నాం ప్రభా మీకు స్తోత్రాలు ఆ కుటుంబం పట్ల మీరు చేసిన అనేక మేలు బట్టి నీకు వందనాలు వారికి ఇచ్చిన గృహంలో వారు వెళ్ళేటప్పుడు మీకు చూపిన ఆ గొప్ప కృపకే మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఆ గృహం చుట్టూ మీ కెరుబులు కాపుదలు ఉంచండి కనికరించి మనం ప్రార్థిస్తున్నాను మరి ఎన్నో అనేకమైన ప్రయాణంలో ఎంతో రాత్రికాల సమయంలో దూర ప్రయాణంలో ఆయన మీరు కాపాడుతున్నారు ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా నీ స్తోత్రం నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నీకు స్తోత్రం నీకు వందనాలు ఇంకొన్ని సంఘంలో వృద్ధాత్మంలో ఎంతో మంది ఉన్నారు వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను కనికరించండి మరి మనడి దినాన్ని సత్యం కూడా భయంకరమైన జ్వరంతో ప్రభా ఆ బిడ్డ నీ నామమున ప్రార్థన కోరుగా నేను ప్రార్థించాలి అప్పటికి ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు అప్పటికి ఇచ్చిన విడుదలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఇంకొక తన బలము శక్తి అప్పటికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నైనాని స్తోత్రాలు ఇంకా ఎంతమంది బిడ్డలు బలహీనత ఉన్నారో బలహీనత నుంచి విడిపించండి కనికరించి మరి ప్రార్థిస్తున్నారు మరియు సత్యస్వార్థ సంఘంలో ఉన్న చిన్న బిడ్డలు కూడా మీరు కనికరించండి మీ జ్ఞానంతో నింపండి దేవానికి స్తోత్రాలు ఎవరిస్తులు కూడా బలపరచండి ఈ మందిరంలో వారు వాడబడాలని దేవ గొప్ప ఆలోచన తలంపు వరకు దయచేయండి ప్రభా వారి స్వరాలు మీరు ముట్టండి వారికి ఇచ్చిన తలంతులను నీ సందులో వారు వాడబడేటప్పుడు కూడా దేవ వారిని మీరు బలపరచండి వారికి తోడుగండి ఎవరి బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి వారికి తేడా వారిని ఆశీర్వదించండి కనికరించండి ఉన్నతమైన విద్యలో చదువుకోవాలని ఆశపడుతున్న బిడ్డలు కూడా మీరు నడిపించండి సహాయం చేయండి కనికరించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే
శివజ్యోతి గారి కుటుంబం కోసం కూడా ప్రార్థిస్తున్నాను. తన రెండు కుమార్తెను కూడా మమ్మల్ని నడిపించుకోమని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రములయ్యా, నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. ఇప్పుడు ప్రభా జరగ ఆరాధన అంతటిని మీ జాలుగా హస్తాలకు అప్పగించుకుంటూ కొత్త మనలో నజరేయుడైన యేసుక్రీస్తు పెట్టడానికి వేడుకుంటున్నాం తండ్రి. సమయంలో క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేసుకున్నామండి. మన మధ్య ఉన్నటువంటి మండా జయ గారు ముందుకు వచ్చినట్లయితే క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేసుకున్నాం. ఎస్ డేవిడ్ గారు, రెండోది ఎం జయమ్మ. మీరు పుట్టకే కానీ ధర్మశాస్త్రం లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. రోమా 6:14. మీరు ప్రభుకే కానీ ధర్మశాస్త్రం లోనైన వారు కారు. 6 రోమేలకు 6:14. సమయంలో విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకున్నామండి. అంతలో లేచి నిలబడదాం. మన మధ్య నుండి ఆగినాడు పీటర్ గారి ముందుకు వచ్చి విశ్వాస ప్రమాణం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ లేచి నిలబడి విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకున్నాం. భూమాకాశము సృష్టించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్య మరియకు జన్మించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకము దిగిననియు మూడో దినమును లేచి పరలోకమును ఎక్కి సర్వశక్తి గల దేవుని వద్ద ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చినని పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సహవాసం నమ్ముచున్నాను. పాప క్షమాపణ శరీర పునరుత్థానము నిత్య జీవమును ఉన్నమని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ కూర్చున్నాం. సమయంలో సాక్ష్యములు తెలియజేసుకున్నామండి. దేవుడు మన పట్ల, కుటుంబాల పట్ల, సంఘం పట్ల చేసిన మేలుని, భౌతికమైన మేలు, ఆత్మీయమైన మేలు సాక్ష్య రూపంలో పంచుకోవాలనుకున్నాం. దయచేసి ముందుకు వచ్చి మీ సాక్ష్యాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి, సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. పిల్లలు వచ్చారు కదండి, లాస్ట్ వీక్ చెప్పాలనుకున్నారు కానీ ప్రభు వల్ల కదా చెప్పలేదు. పాప ఇంజనీరింగ్ అయిపోయింది కదండి, సర్టిఫికెట్ అయితే వెంటనే ఇవ్వరంట. అయితే పాపం తన నైట్ డ్యూటీలు అవి చేసుకొని తనే రావాలి, సంతకాలు పెట్టాలి అంటే మేము చాలా ప్రయాసపడి పీటర్ గారు, నేను, పాప ఒకసారి అది అందరము కాలేజ్కి వెళ్ళడము, డ్యూటీలు చేసుకోవడం, అక్కడ ఇంటికి వెళ్ళి మళ్ళీ పాపం వంటలు అవి చేయడం. బిడ్డ మాత్రం చాలా శ్రమ పడేదండి. అలాంటిది అది పోస్ట్ ఆఫీస్ ద్వారా వాళ్ళే మొన్న పంపించారు. నేను స్టేటస్లు కూడా పెట్టాను, అందరూ చూసుంటారు. అయితే ఇంజనీరింగ్ ఆ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత నేను తల్లిగా మాత్రం ప్రభు, నేను నా భర్త ఎందుకు పనికిరాని వాళ్ళ తండ్రి, మా బిడ్డలకు నువ్వు ఇచ్చిన
జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలని నేను ఇంట్లో మోకాలు వేసి చాలా ప్రార్థన చేసుకున్నానండి. ఎందుకంటే నేను ఏం పెద్దగా చదువుకోలేదు, అతను చదువుకోలేదు, కానీ పనికిరాని నాకు దేవుడు పనికొచ్చే పాత్రలు నా 2 బిడ్డల్ని ఇచ్చారు. దేవుడు బిడ్డలు పెట్టుకొని నేను దేవుని సన్నిధిలో ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే సంఘం అంతా కూడా మీ బిడ్డలు అనుకొని నా బిడ్డల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముచున్నాను. అలాగే అది వచ్చింది. నెక్స్ట్ ఏంటి, నా సంవత్సరం అయింది పెళ్ళయి. నిజంగా ఫోటోలన్నీ చూసుకునేటప్పుడు నిజంగా నా దగ్గర 1000 రూపాయలు కూడా లేదండి. అలాంటిది నా బిడ్డ వివాహం జరిగి సంవత్సరం అయింది. ప్రభు మీరు ఎలా చేసాము అని నేను ఇంట్లో ఎంతో ప్రార్థన చేసుకున్నాను. నిజంగా మీరు నమ్మరు, వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి స్నాక్స్ తేడానికి కూడా పేటర్ గారి దగ్గర నా దగ్గర లేవు. అది పాకెట్ మనీ వాళ్ళ దగ్గర 1000 రూపాయలు ఉంటే మౌలి అది వెళ్ళి తీసుకొచ్చాడండి. మీరు నమ్మరు, నేను అంత డబ్బు ఖర్చు పెట్టి అసలు ఎలా చేశాను ప్రభు అని ఇప్పటికీ నేను అతను అనుకుంటాము. చిన్నప్పటి నుంచి కూడా బిడ్డలకి నిజంగా మా దగ్గర ఏమీ లేకపోయినా దేవుడు ఆ సమయానికి సమకూర్చి మాకు కావాల్సినవన్నీ చేయిస్తున్నాడండి. నేను బిడ్డలకి ఇద్దరికి ఒకటే చెప్తాను, మీరు వెళ్ళండి చర్చిలో వాడబడండి, దేవుడే మీకు ఆశీర్వాదాలు ఇస్తాడు, మన దగ్గర ఏమీ లేకపోయినానని. మన మ్యారేజ్ డే అండి, వచ్చిన రోజు కూడా ఫస్ట్ది ఎగ్జామ్ ముందన్నారు, ముందు రోజు అయిపోతాయని, కానీ పోస్ట్ పోన్ అయిపోయింది ఏదో బంద్ అనేసి. ఆ మ్యారేజ్ డే రోజు ఇక్కడ నైట్ అంతా చదువుకొని పేటర్ గారు ఏంచి ప్రశాంత్ నేను దిగబెడతానులే బావా, ఇన్ని రోజులు నేను దిగబెట్టావు కదా తీసుకొచ్చి అంటే పేటర్ గారు తీసుకొని అక్కడ తీసుకెళ్తే అక్కడంతా చదువుకొని పెళ్లి రోజు కూడా పాపం ఆ ఎగ్జామ్ 2 నుంచి 5 వరకే అండి. అక్కడ ప్రశాంత్ వెయిటింగ్, వర్షం వస్తుందని ఇద్దరు కూడా కారు మీద అక్కడికి వెళ్ళిపోయారు. ఇద్దరు అక్కడ అలాగా బిడ్డ కోసం చూసి తర్వాత ఇంటికి దిగబెట్టి అక్కడి నుంచి చర్చికెళ్తామంటే ఫుల్ వర్షం. ఆ రోజు మీకు అందరికీ తెలుసు, మనకు కూడా ఇక్కడ చాలా వర్షం పడింది. వీడియో కాల్ చేసి అమ్మ ఇలా వెళ్దాం అనుకుంటే ఇలా అయిందమ్మా, ఉదయం నుంచి ఎగ్జామ్ అంటే ఏం పర్లేదమ్మా, ఇంట్లో మీ ఇద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేసుకొని ప్రతిరోజు వాళ్ళు మోకరించి ప్రార్థన చేసుకొని 3 పాటలు పాడి వాళ్ళిద్దరు కూడా వాక్యాలు చదువుకుంటారట అండి. నిజంగా సండే స్కూల్ నుంచి బిడ్డ ఇక్కడ నేర్చుకున్న దాన్ని బట్టే మాదిరి ఉందని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే చిన్ననాటి నుంచి వాక్యంలో ఉంటుంది, మొక్క వంగనది మానైతే వంగదని. ఇప్పుడు అక్కడ నేను ఏమీ చెప్పట్లేదు, కానీ తన పని తను చేసుకుంటుంది. MBA కూడా ఎగ్జామ్ ఫస్ట్ది పాస్ అయిపోయిందండి, ఇది సెకండ్ రాసింది. ఇంకా 1 ఇయర్ ఉంది, ఇంకా 2 టైమ్స్ ఎగ్జామ్ రాయాలి. నా బిడ్డను కూడా మీ బిడ్డ అనుకొని మీరు మీ బిడ్డలైతే ఎలా మీ బిడ్డలని మీరు ప్రేమిస్తారో ఆ బిడ్డల్ని ప్రేమిస్తారని నేను అనుకుని నేను ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు నేను రాత్రి అభిని అడిగాను, బాబు ఆ సన్నిధికి వెళ్ళి మనం ఎన్ని సంవత్సరాలు అయిందని. నేను 4th క్లాస్ నుంచి వస్తున్నానమ్మా అని. మాకు ఎన్నో ఆటంకాలు వచ్చాయి, కానీ మేము మనుషులను పక్కన పెట్టి దేవుని సన్నిధి మేము విడిచిపెట్టలేదండి. ఇప్పుడు కూడా విడిచిపెట్టము. మేము ఇక్కడ ఉన్నంత వరకు వస్తూనే ఉంటాము. మేము అందరం ఒక కుటుంబం అనుకున్నానండి. నేను మా బిడ్డలను కూడా మీరు నమ్మరు, ఆశకు వివాహం జరిగినప్పుడు ఫోటోలన్నీ మీరు రండి, ఎప్పుడైనా ఆల్బమ్ చూడండి. ముందు నేను నా సంఘానికే నేను బంధువులందరినీ పక్కన పెట్టి వచ్చిన వాళ్ళకి తెలుసు, నేను నా సంఘానికే విలువ ఇచ్చాను. ఎందుకంటే నన్ను ఆత్మీయంగా ప్రేమిస్తున్నారని నేను నమ్ముచున్నాను. సుజీ కూడా అక్కడి నుంచి దూరంగా ఉన్న తన అనకూడదు, ప్రతిసారి మాకు ఫోన్లు చేసి బిడ్డ చిన్న వయసైనా మాకు చాలా ఎంకరేజ్గా ఆంటీ రండి బిడ్డలు వాడబడాలని. నిజంగా అమ్మగారు కూడా నా బిడ్డలకి ఒక తల్లిలాగా, నాకు తల్లి లేనందుకు నిజంగా అది జరిగినప్పుడు అయ్యగారికి అమ్మగారికి అప్పచెప్పి నేను అసలు స్టేజ్ దగ్గర లేనండి, అన్ని అమ్మగారికి ముందే చెప్తాను. అమ్మగారు బంధువులు దూరం నుంచి వస్తారు, వాళ్ళందరినీ నేను పలకరించాలి, మీరే చూసుకోండి అమ్మగారు అంటే. నిజంగా మాకు అంటే నాకు తల్లి తండ్రి లేకపోయినా నేను తల్లి తండ్రి నా కుటుంబం అని నేను అనుకున్నానండి. దయచేసి నా బిడ్డలను ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. తర్వాత తన ప్రెగ్నెన్సీ ఏదైనా ఇక్కడికే రావాలి, మన దగ్గరే ఉండాలి. పెళ్ళి అయిపోయినంత మాత్రాన అక్కడ పరాయి కాదు. దయచేసి కొన్ని మాటలు వినేటప్పుడు తల్లిగా నేను చాలా బాధపడుతున్నాను. దయచేసి అలా మాట్లాడకండి. ఎందుకంటే మీరు అలా తల్లిలో నేను ఒక బిడ్డకి తల్లినే. ఆ బిడ్డని మేము అసలు మీరు నమ్మరు, మా దగ్గర ఆస్తులు అప్పస్తులు పైన మేము ఎప్పుడు కూడా ఆ పిల్ల చాలా తిరిగిదండి. మీకు తెలీదు, ప్రతిదానికి తండ్రి ఉండాలి, అన్నదమ్ములు ఉండాలి, కానీ ఒంటరిగా కూడా ఎక్కడికి వెళ్ళదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అక్కడ కూడా అయితే ప్రశాంత్ లేదంటే మా తమ్ముడు
లేకపోతే మా చెల్లెలైనా వీళ్ళే కానీ తన ఒంటరిగా వెళ్ళి రావడం అంత అలవాటు లేదు తనకి. తన కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఆశ మీరు అనుకున్నంత గడుస్తాయితే కాదు, చాలా పిరికిది. మేము పక్కన ఉంటేనే ఆ పిల్లకి ధైర్యం, అంతేగాని ఒంటరిగా వెళ్ళి చేసి నేను అసలు ఇంట్లో మీరు నమ్మరు ముద్దపప్పు అని నేను ఎక్కిరిస్తూ ఉంటాను. ఇంట్లో కూడా అమ్మాయి అలానే ఉంటుంది, మీరు నమ్మినా నమ్ముతాను. మౌలికి భారతీయాలకు తెలుసు, ఎందుకంటే పక్కనే ఉన్నారు, అలా వస్తున్నారు చూస్తున్నారు. నిజంగా మీ బిడ్డలు అనుకుని మీరు ప్రార్థన చేయండి. ఇంకా ఎడ్యుకేషన్ అయిపోతే బిడ్డ ఇంకా ఆశీర్వదింపబడి సంఘంలో ఇంకా వాడబడాలి, ఇక్కడికి వాళ్ళు వచ్చేయాలని నేను ఎంతో ప్రార్థన చేసుకుంటున్నాను. ఎవరి బిడ్డలు దేవునిలో వాడబడితే వాళ్ళకి బిడ్డలకు ఆశీర్వాదం అని నేను భావించాను. కానీ మాకేవో గొప్పలు వస్తాయి, ఎవరి వల్ల మేము ఏదో ఆశించి అయితే మేము ఇక్కడికి రావట్లేదండి. ఏమున్నా లేకపోయినా దేవుని అంతా మేము భయభక్తుల్లో ఎదగాలని మేము ఆశపడుతున్నాం. మేము ఎన్నో విడిచిపెట్టి మేము సన్నిధిలో ఉంటున్నామండి. మా అందరి కోసం మీరు ప్రార్థన చేయండి. పీటర్ గారు కూడా బంకు మరి పూర్తిగా వదిలేశారు. కారు మీద అంతా అవుతుంది. ఫైనాన్షియల్ గా మేము ఎంతో సఫర్ అవుతున్నాం, కానీ ప్రతి దాని నుంచి దేవుడే మాకు విడుదల ఇస్తున్నాడు. వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు కూడా అతని దగ్గర ఏమీ లేదండి. నిజంగా చాలా దుఃఖపడ్డారు, కానీ దేవుడు అక్కడ కూడా కార్యం చేయించుకున్నాడు. నాకు ఎప్పుడో ఇవ్వవలసిన వాళ్ళు నాకు తక్కువని అకౌంట్ లో డబ్బులు వేశారు. అప్పుడు కూడా ఎలా జరిగిందో నిజంగా దేవుడే మాకు సహాయం చేస్తున్నాడు. ఈ సాక్ష్యాలను బట్టి దేవుడు ఇంకా బిడ్డలను దీవించి ఆశీర్వదించి సన్నిధిలో సాక్షిగా ఉంచాలని మా కుటుంబాన్ని నేను కోరుతున్నాను. మీరు అందరు కూడా మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు. అలాగే సంఘానికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే కిందటి వారం నేను చెప్పాలని ఆశపడ్డాను, కానీ బలపడుతున్నాను వల్ల నేను చెప్పలేకపోయాను. నేను ప్రతిసారి కూడా నెల ప్రార్థనకి వచ్చినప్పుడు నాకు నేను వచ్చి మూడు నెలలు అయ్యిందే. 3 నెలలు వచ్చాను నేను ఇక్కడికి. 3 నెలలు కూడా నేను నా జీవితంలో అద్భుతమైన కార్యమే చేశాడు దేవాది దేవుడు. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఆ యొక్క ఓల్ నైట్ ప్రేయర్ ఎంత శక్తి ఉందో నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఒక దినాన్ని నేను నా కోడలు తీసుకుని వచ్చాను ఇక్కడికి. వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభు నా బిడ్డకి ఒక గర్భఫలం దయచే ప్రభు అని చెప్పేసి నేను అడిగినప్పుడు బాబునిచ్చాడు దేవుడు. అలాగే మళ్ళీ 2వ ట్రిప్ కూడా నేను కోడలు తీసుకుని వచ్చాను. వచ్చినప్పుడు కూడా నేను మాట జారాను, తండ్రి నా కోడలికి కూడా గర్భఫలం ఈ ప్రభు అనేసి నేను మాట జారాను. అన్నందుకు దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు, మళ్ళీ ఒక గర్భఫలం ఇచ్చాడు. దేవాది దేవుడికి వందనాలు. అలాగే మొన్న ఈ కిందటి నెలలో నేను మళ్ళీ ప్రేయర్కి వచ్చాను. నేను ఓల్డ్ ప్రేయర్కి వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ. ప్రభు ఇక నా కుమార్తెని నా కోడల్ని ముట్టే స్వస్థపరచు ప్రభు, వాళ్ళకి ఇచ్చిన గర్భఫలాలు దీవించి ఆశీర్వదించిన ఆయన చేసి ప్రార్థన చేసుకున్నాను. అలాగే నా అల్లుడి కొరకు కూడా ప్రార్థన చేసుకున్నాను. నేను కన్నీటితో ప్రార్థన చేశాను. దేవుడు నా మొర విన్నాడు. కానీ ఆ రోజున నేను నా ప్రార్థన విని ప్రార్థనలో నాకు సంతోషం కలిగజేశాడు. మరుసటి రోజున నేను శనివారం నాడు, శుక్రవారం ప్రేయర్ అయింది, శనివారం ఏమో పాపాలు కూడా నా అల్లుడి కోసం కూడా ప్రార్థన చేశాను. ప్రభా గాయమును ముట్టు స్వస్థపరచు ప్రభా, తండ్రి గాయములు పెట్టేవాడు నీవే, తీసేవాడు నీవే కదా తండ్రి. 3 నెలలు అయిపోతుంది ప్రభు, అది మామలేదు తండ్రి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. మరుసటి రోజునే వాళ్ళు కట్టించుకోవడానికి క్లీన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కట్టు పూర్తి తీసేసి శ్రావణం పూర్తి మానిపోయిందని చెప్పారండి డాక్టర్. చెప్పినప్పుడు నా పాప ఫోన్ చేసి, అమ్మ కట్టు తీస్తారమ్మా, మానిందమ్మా, నువ్వు డ్రైవింగ్కి వెళ్ళొచ్చు అని చెప్పారమ్మా అని చెప్పేసి అన్నది. నాకు చాలా సంతోషం. దేవా నా తండ్రి యేసయ్య నీకు వందనాలు తండ్రి, ఎందుకంటే నేను నిన్న చేసిన ప్రార్థనకి నాకు జవాబిచ్చావు ప్రభా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ బిడ్డకి స్వస్థత వచ్చింది. మరి ఇప్పుడు 2 భార్యాభర్తలు 2 కూడా లైన్కి వెళ్తున్నారు. మళ్ళీ భార్యను తీసుకుని వెళ్తున్నాడు, ఎందుకంటే లోడు నేను ఎక్కించలేను కదా పైకి అని చెప్పేసి భార్యను తీసుకుని వెళ్తున్నారు. 2 కలుసుకున్నారు. సోమవారం నుంచి వెళ్తున్నారు. దేవుడు వాళ్ళ రాకపోకల యెహోవా నుంచి కాచి కాపాడుతున్నాడు.
దేవాది దేవుడికి వందనాలు. అలాగే మీకు మరొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నా కోడల విషయంలో మీరు అందరూ ప్రార్థన చేయండి. నేను ప్రార్థన కోరుకుంటాను. ఎందుకంటే బిడ్డకి ఆరోగ్యం బాగోలేదు, బాగా లేకలేకపోతుంది, ఎక్కడికి తిరగలేకపోతుంది, ఆ బిడ్డ నిలబడలేకపోతుంది, చాలా కూడా బలహీనంగా ఉంది. ఆ బిడ్డకి కూడా బాగోలేదు, ఆరోగ్యం బాగోలేదు. నన్ను అడిగాను, నేను మా అబ్బాయిగా ఉంటా కదా అని చెప్పేసి నేను మా పాపారింటికి వెళ్ళి నటించి వెంటనే ఇలా బస్ దగ్గర వెంటనే ఫోన్ వచ్చి నమస్కారం బాగాలేదంటే వాంటింగ్స్ అయిపోతాయి అంటారు. అంటే ఇప్పుడే కదా బాబు కన్ను ఎట్టి అమ్మ పడిపోమ్మ ఎక్కడికి వెళ్ళకు నేను వచ్చేస్తానని చెప్పేసి వచ్చాను నేను చెప్పేసి చెప్పాను. కానీ ఆ బిడ్డ కళ్ళు తిరిగి గేటు కూడా పడిపోయిందని కనీసం ఎవరు కూడా చూసిన వాళ్ళు కూడా అయ్యో అని కానీ వారు లేరు అక్కడ. కానీ దేవుడు కూడా మా పట్ల కానీ ఏ దెబ్బ తగులుకుంటే దేవుడు రక్షించాడు. అలాగే నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆయమ్మ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చెకప్ చేసి బాగానే ఉంటామని చెప్పారు. వాంతులు తగ్గడానికి టాబ్లెట్లు ఇచ్చారు. బిడ్డడికి కూడా జ్వరం వచ్చింది. ఆ బిడ్డ జ్వరం ఆ బిడ్డడికి అంటుకుంది. అలాగే ఆ బిడ్డ చాలా బలహీనంగా ఉంది. ఈ రోజు నేను హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ వాళ్ళ చర్చికి రమ్మని ఎంతగా బదిలాడాను. తలనొప్పి వస్తుంది, అసలు నడిసే ఓపిక కూడా లేదని చెప్పి చాలా బాధపడుతుంది. మీ అందరూ కూడా నా తల్లిన కోడల కోసం, నా కొడుకు కోసం, నాకు ఇచ్చిన గర్భఫలం కోసం ప్రార్థన చేయమని అడుగుతున్న ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రార్థన చేయమని అడుగుతున్నాను. సంఘానికి సంఘానికి కూడా ఆయన నేను బతులాడుకుంటున్నాను. అందరి కూడా ప్రార్థన కూడా బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ ఎంతగానో దేని వల్ల పీడిస్తుందో, దేని వల్ల బాధపడుతుందో నాకైతే తెలియట్లేదు. ఆ బిడ్డ బాబు చూస్తుంటే నన్ను ఒక మాట అన్నా సరే నేను ఎన్ని పక్కన నాకు అవన్నీ కూడా గుర్తుండవు. అట్టిగా అనిపిస్తే చాలా అవన్నీ మర్చిపోతాను. నాకు దేవుడు అంత నెమ్మదినిచ్చాడు. దేవుడు ఎవరు ఏమన్నా సరే నేను పట్టించుకోను. అప్పుడే కోపగించుకుంటాను. తర్వాత మళ్ళీ మామూలుగా తిరుగుతాను నేను. ఆ బిడ్డ విషయంలో కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఆ బిడ్డ మళ్ళీ లేచి తిరిగి మళ్ళీ బిడ్డ చందికి వచ్చేలాగా సహాయం చేయమని దేవాది దేవుడికి అడుగుతున్నాను. నా ఆరోగ్యం బాగోలేకపోయినా సరే నేను ఏ రోజు కూడా పట్టించుకోను. నా గురించి ఏ రోజు కూడా నేను ప్రార్థన చేసుకోను. ఎంతగా నా బిడ్డ వరకు నా కుటుంబం వరకు నేను బాధపడుతున్నాను. దేవుడికి అప్పగిస్తున్నాను ఆ బిడ్డని. ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత వచ్చి మళ్ళీ ఇప్పుడు అమ్మ నీకు సిరివేసి ప్రార్థన చేసుకున్నాను. నేను వస్తానమ్మా, అమ్మ నువ్వు నీకు వీలైతే ప్రార్థన సిరివేశాను కదా, నువ్వు కొద్దిగా నీకు ఓట్స్ వస్తే చర్చకొచ్చి అమ్మ చెప్పేసి వచ్చాను. అది దేవుడి చిత్తం. ఆయన తీసుకొచ్చే బాధ్యత ఆయనదే. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఆ బిడ్డ కొరకు ఆ బిడ్డ మారితే చాలు నా ఇల్లు కలకల్లాడుతుందని నేను ఆశపడుతున్నాను. దేవుడికి వందనాలు చెల్లిస్తాను. మీ అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి నామానికి సాక్ష్యం ఏంటంటే మరి నేను 2 నెలలు బట్టి మరి హాస్పిటల్ తిరుగుతున్నాను. మరి 29వ తారీఖు మొన్ననాడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి మళ్ళీ నాకు మళ్ళీ ఏదైతే మళ్ళీ పెరిగాయో అవన్నీ పెరిగాయమ్మా, అందుకే నీకు కొంచెం మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకొని చెప్పారు. చెప్తే నేనైతే భయపడ్డాను. మొదట అయితే భయపడ్డాను. తండ్రి మళ్ళీ నాకు అప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు నాకు ఎటువంటిది ఏమీ లేకుండా నీ కృపలో నేను నన్ను జీవింప చేస్తున్నావు. మళ్ళీ ఏ ప్రభావం నుంచి మళ్ళీ నేను ప్రేయర్ చేసుకున్నాను. అలా చేసుకుంటూ రోజు వాక్యం చదువుకుంటూ అలా గడుపుతున్నాను. మేము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయితే దేవుడు మరి నేను ఏదైతే భయపడ్డాను అవేవి లేకుండా మంచి రిపోర్ట్స్ మంచిగానే ఉన్నాయమ్మా. మరి మాటల్లో అయితే ముందు నాకు తగ్గిందని చెప్పేసి పవర్ తగ్గించారు టాబ్లెట్లు. అయితే మళ్ళీ మొదట ఏవైతే ఇచ్చారో మళ్ళీ అవే టాబ్లెట్లు ఇచ్చి అవి కంటిన్యూ చేయని చెప్పి మరి చెప్పారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడు మరి నేను నిలబడి ఉన్నాను. రోజుకి నాకు ఏదో బలహీనత ఉంటుందండి. కానీ ఆ బలహీనత బయటకి నేను కనిపించినవనండి. మొండిగా నా పని నేను చేసుకుంటాను, తిరుగుతాను. పొద్దుల్లో పని చేసుకుంటాను. సాయంత్రం అయ్యేసరికి అయితే ఒళ్ళంతా ఎంతో పెయిన్ అండి. రాత్రులు ఎత్తున్నారు. కానీ దేవుని కృపను బట్టి మళ్ళీ తెల్లవారులు వేసేసరికి నాకు ఎటువంటి బాధ నొప్పి ఏవి ఉండవండి. అలాగే చర్చి దగ్గరికి అటు ఇటు నడిచేస్తానండి. కానీ ఇదంతా నా బలము, నాకు శక్తి కాదు. కానీ దేవుడు నాకు ఇచ్చిన కృప అండి. ఒక్కొక్కసారి అది కూర్చోలేనండి.
పక్కంతా ఏదో ఒక రాయి ఏదో ఒక పన్ను పెట్టినట్టుగా నాకు చాలా బాధగా ఉంటుందండి. ఏది అనేసి నాకైతే ఏది అర్థం అవ్వదు. సమస్తము నా అవయవాల్ని వచ్చినవాడు ఆయనే, గాయపరచువాడు ఆయనే అనేసి నేను ప్రతిదీ అలా ప్రేర్ చేసుకుంటానండి. అయితే ఇది అంటుందో సాతాను మళ్ళీ ఇంకా నన్ను ఏమి చేయలేక దేవుడు మరి నా బిడ్డ విషయంలో ఒక సాతాను గలిబిలి చేశాడండి. గత 29వ తారీఖుని సాయంత్రం మరి మాకైతే మా పాప చెప్పలేదండి, ఎందుకంటే నేను భయపడతాను ఏడుస్తానని చెప్పేసి 29వ తారీఖు సాయంత్రం స్కూల్ నుండి కామ్లో వచ్చేసాడండి. వచ్చేస్తే సరే ఇంటికి ఇంకొచ్చి ఆటో ఎక్కి ఆటో ఆఫీసర్ అనుకొని వెనక నుండి దిగిపోయేసరికి వెనక్కి పడిపోయాడటండి. పడిపోతే ఇంక అక్కడ ఎవరు లేరేటండి, అక్కడ రోడ్డు అనమాట. ఆ రోడ్డు దిగి ఇంకా లోపలికి ఇంకా ఒక జంక్షన్ అంత దూరం ఊర్లోకి నడిచి వెళ్ళాలండి. అక్కడ ఎవరు లేరు, రన్నింగ్ ఆటో అండి. అయితే కింద పడిపోయి గోల పెట్టి ఏడుస్తుంటే అక్కడ రోడ్డు మీద ఉన్న పిల్లలందరూ అయితే వాళ్ళందరికీ తెలిసి అంటండి. అప్పుడు మా కాము తెలిసి అరే ఈయన చిన్నాన్ని కొడుకులాగా ఉన్నాడు రా, వాడిమాకులాగే ఉన్నది అంటే, లేదురా చూడండి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఇది లేచి గోల పెడుతున్నాడండి. అయితే అప్పటికే ఈ పక్కంతా ఒక పెచ్చు విప్పింది, వెనకాతల దెబ్బ తగిలిన బ్లడ్ అయితే రాలేదు. అయితే దెబ్బ వెనక బ్యాగ్ ఉండిపోవడం వల్ల దేవుడు తన హస్తాన్ని చాటుగా పెట్టాడు. మరి ఆ బ్యాగ్ ఉండడం వల్ల తనకి పెద్ద గాయం తగలలేదండి. అయితే వెంటనే మా పాపానికి ఫోన్ చేసాడు ఆటో, అమ్మ మేము ఆపకుండా ఎక్కడ దిగిపోయాడు అని అంటే సరే అనేసి ఆటోలో వేసి వెంటనే వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళారటండి. తీసుకెళ్తే అక్కడే వాంతి అయిందంట. అయితే వాంతి డాక్టర్ మరి భయపడి అమ్మ ఇక్కడైతే నేను చూడలేను, మరి ఎక్కడికైనా తీసుకెళ్ళాను అని చెప్పారు. వెంటనే మరి అచ్యుతాపురం హాస్పిటల్కి మరి బ్రెయిన్ అక్కడ తీసుకెళ్ళాడండి. మరి ఐసీలో బిడ్డను మూడు రోజులు ఉంచారటండి. మరి అయితే మరి నా బిడ్డ నాకైతే ఏమీ చెప్పలేదు. చివరి వరకు కూడా అమ్మ పాప స్కూల్ డ్రెస్సులు కుట్టిస్తారేమో, అమ్మ నువ్వు పంపించు అంటే అమ్మ నాన్న చేత పంపిస్తానని అన్నప్పుడు నువ్వు రాలేవేటి, బండే కదా, బండి మీద వచ్చి వెళ్ళొచ్చు కదా అని ఇలాగే నన్ను వాదించి మాట్లాడేది. కానీ అమ్మ బాబుకి ఇలాగ అయ్యిందని ఏ ఒక్కరు కూడా మాకు చెప్పలేదండి. 29వ తారీఖున అయింది మొన్న మంగళవారం మేము సాయంత్రం వెళ్ళామండి. ఆ పిల్లాడు కూడా సాయంత్రం ఇక్కడ యోగాన నేను మాట్లాడుకున్నప్పుడు కూర్చొని అమ్మమ్మ రేపు సాయంత్రం నేను స్కూల్ నుండి వస్తానా అప్పుడు రా అని ఆ పిల్లాడు కూడా అంత అబద్ధంగా మాట్లాడాడండి. హాస్పిటల్కి తిరిగి వచ్చి అంత ధైర్యంగా నాతో మాట్లాడాడు, నేను స్కూల్కి వెళ్ళి వచ్చేస్తాను అప్పుడు నువ్వు రా అని చెప్పాడండి. అయితే అలాగని మేము సాయంత్రం బయలుదేరామండి. అయితే మా ఆయన అన్నాడు, అయితే నీ మనోడు ఏ టైంకి చెప్తే ఆ టైంకి వెళ్ళాలా మనం అంటే, మరి అవును స్కూల్ నుండి వచ్చేసరికి ఆ టైంకి కదా వస్తాం, మనం ఆ టైంకి వెళ్దామనేసరికి అయితే అలా మేము బయలుదేరి వెళ్ళేసరికి అంటే మారుగా ఉన్నాడండి. మెడలో మరి హిందువులు కదండి, మన అయితే వేసారు. అది మొత్తం ఒకటి రూపం ఎప్పుడు నేను ఆ విధంగా నా మనవుడు నేను చూడలేదండి. బస్సు ఆటో దిగ్గానే ఆ బండి దిగ్గానే మమ్మల్ని అంత దూరం చూసి గబగబా సందులో పారిపోతున్నాడు. ఏంటి ఇలా పారిపోయి కొమ్మలో రామ్మ అని చూస్తే ఏమన్నాడు అలాగున్నాడు అంటే, పదమ్మ చెప్తానంటే అప్పుడు కూర్చోబెట్టి చెప్తుందండి. అయితే మరి 3 రోజులు ఐసీలో ఉన్నాడండి. బాటిల్ ఎక్కాయి, మరి అన్నీ అయ్యండి, స్కానింగ్లు, సిటీ స్కానింగ్లు, బ్రెయిన్ స్కాన్ అన్నీ చేశారు. దేవుని కృపను బట్టి మనకి ఏ గాయం మరి తగలేదండి. ఒకవేళ ఆ విధంగా మేము ఏదైనా ఈ రోజుకి మేము మనశ్శాంతి లేక ఉండేవారు ఈ దీవెని మందిరంలో ఈ విధంగా మేము ఉండేవారు కాదు. ఇదందరూ కేవలం మీ అందరూ కూడా మరి ముందుకి ఆ బిడ్డకి ఆ దెబ్బ వల్ల ఏ భయం లేకుండా ఏ బాధ లేకుండా మీ కుటుంబ ప్రార్థనలో నా మనవుని బట్టి ప్రార్థన చేయండి. దేవాది దేవుడు మరి నా బిడ్డకి ఇచ్చి మరి ఆ ధైర్యాన్ని బట్టి మరి 3 రోజులు నా భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే మేము ఒకసారి ఆ నాన్న 6 రోజులు ఉన్నాడు. అమ్మ నేను బెడ్ మీద నేను అలా నాన్న కానీ ఎవరిని నేను చూడలేనమ్మా అని ఏడ్చి 6 రోజులు ఇంటికి హాస్పిటల్ ఒక్కసారైనా రాలేదండి. అప్పుడు మా ఆయన అన్నాడు ఇంటికి వచ్చా, నేను హాస్పిటల్లో 5 రోజులు ఉన్నాను, ఒక్కసారైనా నన్ను చూడడానికి రాలేదు అని అంటే గొల్లుమని ఏడ్చింది. నాన్న నేను ఆ పరిస్థితిలో చూడలేను నాన్న అనేసి ఆ రోజు ఏడ్చిన బిడ్డ తన సొంతంగా తన బిడ్డతో మరి ఆ విధంగా మరి ఎంత మరి భయపడిందో మరి ఆ దేవుడికి మరి ఆ బిడ్డకి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి ఓర్పుని బట్టి కూడా దేవాది దేవుని స్తుతులు చెల్లించుకుంటున్నాము. అలాగే మరి ఇంతవరకు మమ్మల్ని ఎంతగానో కాపాడిన దేవాది దేవుడికి వందనాలు. మరి మా బిడ్డల్ని మరి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ రోజు శాంతి మరి బర్త్డే మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన దయాకిరాటను బట్టి స్తుతులు చెల్లించుకొని మరి సాక్షి దేవాది దేవునికి సమర్పించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.
అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. కొంచెం కాదు, జాగ్రత్తగానే వినాలి, ఎక్కువ జాగ్రత్తగానే వినాలి. మరి దేవుడు మనం ఎప్పుడు కూడా మనం అనుకోలేదండి. ఇక్కడ మందిరము మనకి ఎవ్వరికి ఆలోచన రాలేదు. ఇక్కడ మందిరం మనం కట్టుకుంటామని మనకైతే రాలేదు. అయితే అయ్యగారు దృష్టిలో ఉంది. మన చెప్పే పెద్ద అయ్యగారు అయితే ఎప్పటికైనా మేము మాట్లాడుకుంటూ ఉండేవారు. అంకులతోనే మాట్లాడితే అలా చేయాలని ఏలియా గారితో మాతో కూడా అంకులు చెప్తుంటారు. ఖచ్చితంగా మరి ఆయన చనిపోతారని అనుకోలేదు కూడా అంకులు. కానీ మరి ఆయనకి మరి సడన్గా మరణం రావడం వల్ల కొంచెం మన అందరూ కూడా డిస్టర్బెన్స్ అయ్యాము. అయినప్పటికైనా సరే మరి ఆయన బిడ్డలు, ఆయన ఆలోచన తలంపులు వారి బిడ్డలకు కూడా తెలుసు కాబట్టి మరి ఆయన మరి బిడ్డలు దాన్ని నెరవేర్చేటప్పుడు దేవుడు వారికి జ్ఞానాన్ని ఇచ్చాడండి, ముందుకు నడిపిస్తున్నాడు కూడా దేవుడు. మన బైబిల్లో చాలా మందికి తెలుసండి. ఇశ్రాయేల్ పరిపాలించిన యోధా జనాలను పరిపాలించిన రాజులు, కొంతమంది రాజులు వారి బిడ్డలు ఎంత కఠినంగా ఉండేవారు. బైబిల్ మరి పాత నిబంధనలు తెలిసిన వారికి అది తెలుసు. అందులో కొంతమంది రాజులు ఉన్నారు, వారి బిడ్డలు ఏ విధంగా పరిపాలించారో ఇశ్రాయేల్ ఎంత ప్రేమతో పెంచారు. ఇలాగా ప్రేమ చెప్పారు. ఆశా రాజు గారు తన ఏలుబడిలో ఏ యుద్ధాలు లేవు, అలాంటి వారు ఉన్నారు. కానీ దేవుడు మరి నిజంగా మరి వారి బిడ్డల ద్వారా మా దేవుడు నిజంగా మన ప్రార్థన సంఘం అంతటి ప్రార్థన వల్ల చాలా మంది అనేక రీతిలో కూడా సహాయం చేశారు. వాళ్ళకి కలిగినంతలో దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాంట్లో కూడా ఇచ్చారండి. ఏ ఒక్కరు కూడా హృదయాలు కఠినపరచుకోలేదు. అందరూ ధారాళంగా చక్కగా చేశారు. అయితే వాళ్ళు వస్తున్నారనేది మనకి అందరికీ తెలుసు. మేము కొద్ది దినాలు నేను సునీల్ బాబుతో నేను మాట్లాడాను. దగ్గర 15 days 20 days నుంచి నేను మాట్లాడినప్పుడు సుచిత మాట్లాడుతూ సునీల్ మాట వినిపించింది. సునీల్ ఉన్నట్టుగా ఒకసారి ఇవ్వన్నాను. ఇచ్చింది అంటున్నా ఏంటి విజయం మాట్లాడుతుందంట. చెప్పండి బాగున్నారా, అందరూ బాగున్నారా, సంఘం అందరూ బాగున్నారా, ఎలా ఉంది సంఘం, అందరినీ బాగానే అడిగాను మాట్లాడి. తర్వాత బాబు గారు మీరు వస్తున్నారు కదా, ప్లాన్ ఏంటి అని అడిగాను. ప్లాన్ ఏం లేదన్నా, వస్తున్నాం మిమ్మల్ని అందరినీ చూడడానికి, సంఘం అందరినీ చూసి సంతోషించి వెళ్ళడానికి వస్తున్నాం. మేమైతే మాత్రం తక్కువ టైం కూడా అని అన్నాడు. సరే బాబు మరి మేము అడుగుతాము, నేను సంఘం అంతా తప్పున మాట్లాడుతున్నాను అన్నాడు. చెప్పండి నేను విన్నాను. మరి మీరు వస్తున్నప్పుడే మరి దాన్ని ఓపెనింగ్ కూడా చేస్తే బాగుంటుంది కదా అన్నాడు. అదే వదినా, అది ఆలోచన అయితే లేదు వదినా, ప్రస్తుతం ఇప్పుడు మేము ఏదో చూసి వెళ్ళాలని ఉంది. ఇంకా చాలా బోర్డు చాలా వరకు ఉంది కదా, చాలా చెయ్యాలి వదినా అని అన్నాడు. అన్నీ విన్నాను. ఓకే కరెక్ట్, చాలా ఉంది, వర్క్ ఉంది, ఫైనాన్స్ విషయాలు కూడా చాలా ఉంది, అవసరత ఉంది. కానీ ఎందుకో మరి సంఘం అందరూ కూడా మీరు వచ్చినప్పుడు అది ఎలాగైనా మీరు ఓపెన్ చేయాలని చూస్తున్నారు అంటే ఆలోచించండి. సరే ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేయండి అన్నాడు అంతే. సరే బాబు అలాగే ప్రార్థన చేయండి, దేవుడు ఎలా నడిపిస్తే అలాగే జరుగుతుంది. ఎందుకంటే మరి అక్కడ ఓపెన్ చేయడం చాలా అవసరం, వనరులు అవసరం. ఆ వనరులు అవసరం అంటే మరి ఫైనాన్స్ కావాలి కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అన్న తర్వాత నేను చాలా రిక్వెస్ట్ తర్వాత ఏలియా గారు కూడా మాట్లాడాను సునీల్తో. తర్వాత నేను కూడా సరే అన్న చూద్దాం, ప్రార్థన చేయండి అందరూ అన్నారు. కాబట్టి అందరూ మరి 23వ తారీఖు దాటిన తర్వాత ఈ నెలను అది ఆలయ ప్రతిష్టత ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయలేని వారు దేవుని కొనుక్కోడే ఉంటారు. ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత మీ కుటుంబ ప్రార్థనలను ఆలయ ప్రతిష్ఠ అంటే చిన్న విషయం కాదండి. కొంతమంది తెలియదు, కొంతమంది తెలుసు ఆలయ ప్రతిష్ఠ అంటే ఎలా జరగదు. మరి సేవకులు పిలవాలని ఆశపడుతున్నారు, ఇంకా వర్క్ చాలా ఉంది, మరి చాలా అవసరం. ఫైనాన్షియల్ విషయాలు ఫైనాన్షియల్ కూడా చాలా అవసరం ఉంది. అయినా సరే ప్రార్థన చేయండి అని మన సంఘం అడిగిన దానికి వాళ్ళు ముందు అడిగి వేసారు. దేవుడు అన్ని ఏర్పాటు మీరు అందరూ ఏది కావాలో ప్రతిష్టత కోసం అన్ని దేవుడు సమకూర్చులాగున ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క రోజు మరి వాళ్ళు ఉన్నన్నారు కూడా సంఘం అంతా కూడా అక్కడ ఏ ఆరాధన జరిగినా రావాలని వాళ్ళు ఆశిస్తున్నారు. వాళ్ళు తెలియచేయమన్నారు కనుక నేను తెలియజేస్తున్నాను. ఈరోజు తెలియచేయమని చెప్పాను మనం, కాబట్టి నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ బిడ్డలు కూడా ఆలయ ప్రతిష్టతకు మీరు తీసుకుని రండి, తెలియచేయండి. ముందుగా తెలియచేయండి. ముందుగా మీ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నా సరే ఏదో దానికి దీనికి పిలుచుకుంటారు. ఆలయ ప్రతిష్టత అనేది చాలా మరి
ఉద్యోగులుగా సెలవులు పెట్టుకోండి ఆ దినం. ఇంకా డేట్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు డేటు. మరి 2-3 రోజులు వాళ్ళు ఆలోచించి మనకి తెలియజేస్తారని చెప్పారు. డేట్ ఏ రోజు ఏ డేట్న వాళ్ళు అది ఆలయ ప్రతిష్ఠిత అవుతుందని. చాలా వర్క్ ఉంది, మీరు ప్రార్థన చేయండి. మరి 23వ తారీఖున కూడా మంచి ఆరాధన బయట నుంచి పిలవాలనుకుంటున్నారు కొంతమందిని. వాళ్ళు కూడా పిలిచిన వాళ్ళు కూడా మనకు వచ్చేటట్టుగా హైదరాబాద్ నుంచి కూడా ఒకరిద్దరు పిలవాలని వాళ్ళు ఆశపడుతున్నారు. కాబట్టి వారు కూడా వచ్చేటట్టుగా, వారు ముఖ్యంగా ఇది మనకు వర్షాకాలం కాబట్టి ప్రార్థన మనకి వాతావరణం అనుకూలపరచాలి, సహకరించాలి. సంఘం అంతా కూడా ఏ పూజ పని కూడా రోజు వెళ్ళడానికి వీల్లేదు, రావాలి. సంఘం అంతా బాధ్యత, అది బాధ్యత ఎవరు ఇచ్చింది కాదు. మనమే ముందు వచ్చే బాధ్యతలు మనం చేపట్టుకోవాలి, మనం పట్టుకోవాలి. ఆ రోజు కూడా అనేక మందిని మనం మీరు తీసుకొని రావాలని కూడా మేము విజ్ఞాపన చేస్తున్నాం, వాళ్ళు తెలియచేయమన్నారు. కాబట్టి మీ వ్యక్తిగత ప్రార్థన చేయండి. ఎంతసేపు మనం మనం ప్రార్థన చేస్తున్నాం, మన అవసరం దేవుడికి తెలుసు. మీరు ఆలయ ప్రతిష్ఠితులు మరి చాలా మంచిగా ఏదే ఫైనాన్షియల్ లేకపోయినా సరే వాళ్ళు ఏంటంటే బాగా గ్రాండ్గానే చేయాలని, దేవుడి నామానికి మహిమకర్తంగాను సంఘం అంతా సంతోషించేలాగా చేయాలని ఆలోచనతోనైతే ఉన్నారు వాళ్ళు. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి, అందరూ సహకరించండి, ముందుకు రండి. ఎవరైనా స్త్రీలేంటి అందరూ కూడా మరి స్త్రీల సమాజం వాళ్ళు కూడా మరి ఒక పాట నేర్చుకోమని తెలియజేశారు. పాట పాడిన వాళ్ళందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఏ రోజైతే పాట ప్రాక్టీస్ చేయాలి వస్తుంది అనుకున్నాను నేను, మరి రాలేదు. పాట ప్రాక్టీస్ ఎప్పుడైతే తప్పుడు రండి, ప్రాక్టీస్ చేసి ఆ రోజు హెచ్ఎస్ వార్త సంఘ స్త్రీలు మరి ఒక మంచి ప్రత్యేకమైన పాట కూడా పాడాలని వాళ్ళు రాత్రి మాకు తెలియజేశారు. కాబట్టి నేను తెలియజేస్తున్నాను, అందరూ కూడా మీరు సహకరించండి, సంఘం అంతా కూడా సహకరించండి. చక్కగా వాళ్ళు వస్తున్న దినాలంటే వాళ్ళు సంతోషపరచాలి మనం. ఎందుకంటే అనేకమైన సముద్రాలు దాటుకొని వస్తున్నారు వాళ్ళు. ప్రయాణం అంతా సుఖం కాదు, మనం చూస్తే అబ్బా విమానం అని. ప్రయాణాలు ఏవి మరి సుఖం కాదండి, ప్రయాణాలు కూడా మన కష్టంగానే ఉంటాయి. కాబట్టి చిన్నబిడ్డలతో వస్తున్నారు, వాళ్ళందరూ చూసి వెళ్ళాలని వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రాలేమేమో అనుకున్నారు ఈ సంవత్సరం కూడా. అయినప్పటికైనా సరే వాళ్ళు నిర్ణయాలు తీసుకుని వాళ్ళు వస్తున్నారు. కాబట్టి వాళ్ళున్న దినాలన్నింటిలో కూడా మీ సంఘం అంతా కూడా వాళ్ళతో ఉండాలి. వాళ్ళతో ఉండి వాళ్ళు సంతోషపరిచి మందిరాల కార్యక్రమాలు కూడా మరి అందరూ ఉంటేనే చక్కగా జరుగుతాయి, అందరూ వస్తారు. బట్ అందరూ రావాలి, ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు. రాలేని కుటుంబాలకు కూడా మీరు తెలియచేయండి. ఇది అందరిది, ప్రతి ఒక్కరిది. ఎందుకంటే ఇది మందిరం అనేది ఒక్కరి ఇద్దరిది, ముగ్గురిది, నలుగురిది కాదు, ప్రతి ఒక్కరిది మందిరము. దేవుడు చెప్తున్నాడు కదండి వార్తలో, నా మందిరము ప్రార్థనా మందిరము, అనేకుల కోసం ప్రార్థనా మందిరం, అనేకుల కోసం. కాబట్టి రండి, వేరే వేరే ఆలోచనతో ఉండద్దు. నా మందిరం మీరు అర్థము ఉచ్చరించకూడదని కూడా మనకి బైబిల్లో మరి వాక్యం మనకి దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞాయం అది. కాబట్టి ఒకరికొకరికి మనం మంచి తలంపులు, మంచి ఆలోచిస్తున్న అందరూ చక్కగా కార్యక్రమాలు దేవుడి ముందు జరిపించాలన్నా మీ వ్యక్తిగత చాలా భారంగా ప్రార్థన చేయాలండి. మనది చేసిందంటే దేవుని ఒకటే ప్రార్థన, ఒకటే కోరుకుంటే ప్రార్థన ఒకటే. కాబట్టి అందరూ ప్రార్థన చేసి సహకరించండి. కాబట్టి మరి ఆలోచించుకొని మర్చిపోవద్దు. మరి డేట్ ఎప్పుడో చెప్తారు, బహుశా గ్రూప్లో కూడా పెడతానన్నారు, ఏ డేట్ ఏంటని. దాన్ని మీరు కూడా మీరు గమనించండి. దేవుడి మాటలు ఆశీర్వదించినగాక ఆమేన్. శుక్రవారం నాడు పొద్దున్న కాదన్నా సాయంత్రం 9:30కి చిన్న జ్వరంలాగే వచ్చింది. అదేదో చిన్నదే కదా అనుకోని బతికించాను. రాత్రి 9:30కి చలికాలంలాగా చలి పుంపులు చలేసి కాళ్ళు చేతులు చాలా తేలిపోయండి. అప్పుడు నేను డాక్టర్ గారి దగ్గరికి బాగానే వెళ్ళాను. ఆ ఇంజక్షన్ అయిపోసరికి అక్కడ నుండి తిరిగి రాలేకపోయానండి. రాలేకపోతే మందుల షాప్ కొన్నాడు అన్నాడు, అమ్మ నువ్వు పడిపోతావు, ఇంజక్షన్ వేశారు కదా, మీ అమ్మకో మీ కాటుకో కొబ్బరి అట్టనుంది, ఇక్కడ కూర్చోయమ్మ, చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టాడండి కుర్చీలో. అయ్యగారికి అమ్మగారికి ఫోన్ చేసి మా పాప ప్రార్థన చేశారండి. వాళ్ళు కూడా ఎంతో భారంగా ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన దేవుడు అన్నాడు. నాకు శనివారం నాడు పొద్దున్నకి
మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళాలని ఎంతో మా అమ్మ చేత పని చేయలేదండి. నేను కూడా అమ్మతో చేయించుకోకపోతే తడుపుకున్నట్టు వస్తాయి అంటే నేను ఉంటాను తండ్రి, బిడ్డ వెళ్తుంది నా పనులు చేసుకోవాలంటే నీ శక్తిని బలనకు నాయన అడిగాను. దేవుడు ఇచ్చాడండి. తెల్లవారు లేచి నా పనులన్నీ చేసుకోవాలని దేవుని శక్తి బలం ఇచ్చాడండి. ఆ చంటి బిడ్డల కోసం ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేయండి. ఈ 9వ నెల బిడ్డ పరీక్షలు రాయినట్టుగా ఉందండి. 5,000 రూపాయలు పరీక్ష ఫీజు కట్టమని ఫోన్లోని వచ్చిందంటండి. అక్కడ మేము మొన్న పెట్టాము. ఆ పిల్లలు ఆ టీచర్ మా మాస్టర్ గారు ఆ పిల్లకి హాల్ టికెట్కి పేరు పంపించలేదండి. ఆ డబ్బులు దానికి పెట్టినట్టు సహాయం చేసినట్టు మీ అందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించున్నారు. దేవుని నామాలు కొందనాలు దైవ సేవకులకి దైవ సేవకులకు నా హృదయపూర్వకంగా తెలుస్తున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మరి మేము అనుకున్న రీతిగానే మేము చెప్పాను కదండి హౌస్లో పెట్టామని. మరి దాని గురించి అప్లై చేసిన తర్వాత అది వచ్చిన తర్వాత మేము మా ఇంటికి వెళ్ళాలని అనుకున్నాం. కానీ అద్భుత రీతిగా మేము ఉన్న ఇంటి వారు వాళ్ళు అబ్బాయి ఇలా అమెరికా నుంచి వచ్చేస్తున్నారు, మీరు ఖాళీ చేసేటట్టు పోయిన నెలే చెప్పారండి. మేము ఈ నెల ఇచ్చేస్తామని చెప్పారు రాజు. ఎందుకంటే లోన్ అయిపోతే త్వరగా మేము మా ఇంటికి వెళ్ళిపోవచ్చండి. కానీ అది లేట్ అయ్యింది. లేట్ అవ్వడం వీళ్ళు కూడా మాకు బాగా ప్రజలు పెట్టారు. కానీ అద్భుత రీతిగా దేవుడు సహాయం చేశారు. మా ఉన్న గృహానికి మేము వెళ్ళిపోయాము. మరి వెళ్ళిపోయిన తర్వాత మరి నా భర్త డ్యూటీకి వెళ్ళిపోతారు, రాజు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఈ సామాన్లు ఇవన్నీ మరి ఇద్దరు కూడా ఎంత చేసినా మేమిద్దరమే పని అంతా అలా కనిపిస్తుంది. అక్కడ ఇల్లు క్లీన్ చేసే వాళ్ళు అక్కడన్నీ మేము మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేయాలి. చాలా చాలా ఈ 2 వారాలు మేము బాగా నలిగిపోయాం. అంతేకాకుండా నా కుమార్తె బాగా బలహీనంగా ఉందండి. అందు గురించి ఇది నన్ను రాలేకపోయింది. పోయిన వారం కూడా వచ్చి కూర్చోలేక తనకి ఎంత బలహీనంగా ఉండడం వల్ల మరి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు కూడా ఇంటి దగ్గర ఉంది. ఎంత రాత్రి నుంచి కూడా చాలా కాలు చేతులు పీకి చాలా బలహీనంగా ఉంది. ఎందుకంటే మేమిద్దరమే ఎంత చేసినా సరే చేసుకున్నాము. దేవుడు ఎంతో కృపనిచ్చారు. మరి నా బిడ్డ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మరి అలాగే నెక్స్ట్ వీక్ కూడా మరి మేము ఇంట్లో ప్రేయర్ పెట్టించుకోవాలనుకుంటున్నాం. వాతావరణ విషయంలో కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే కృతజ్ఞత కలిగి మరి నా బిడ్డ విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యం గురించి మేము ఆ గృహంలో మరి ప్రార్థన పెట్టించుకోవాలనుకుంటున్నామండి. మీరు మా గురించి అందరూ ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించగా కావాలి. ఇంతవరకు సాక్ష్యాలు మనం విన్నాము. ఈ వారంలో జరగబోయే ప్రకటన కూడా నేను తెలియజేస్తానండి. ప్రతి ఆదివారం సండే స్కూల్ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. అలాగే ఆరాధన అయిన తర్వాత భోజనం తర్వాత మరి యవనస్తులు మీటింగ్ ఉంటుంది. అలాగే సండే వర్షిప్ సాంగ్స్ ప్రాక్టీస్ కూడా ఉంటున్నారు కనుక గమనించండి ఈ కార్యక్రమం. అలాగే ప్రతి శుక్రవారము ఉదయం 10 గంటల నుంచి స్త్రీల కూడిక ఉంటుందని స్త్రీలందరూ కూడా ఆ యొక్క కూడికకు హాజరు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే పోయిన శుక్రవారము మరి స్త్రీల కూడికల సమయంలో మరి హవీలా గారు మజ్జిగ ప్యాకెట్ని మరి స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని వారి యొక్క కుటుంబాన్ని బాగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క ఆదివారం మరి పుట్టినరోజులు పెండి రోజులు మరి ఖర్చు ప్రకారంగా లేవు. ఎవరైనా ఉంటే కనుక తెలియజేయండి. ఈరోజు మరి శాంతి యొక్క జన్మదినము ప్రార్థన చేద్దాం. అలాగే వచ్చే ఆదివారము సాయంకాలం 6 గంటలకి సరేల ప్రసాద్ గారి యొక్క గృహంలో కృతజ్ఞత కూడుకుంటుందండి. జ్ఞాపకం ఉంచుకొని వచ్చే ఆదివారం సాయంకాలం ఆ కూడికకు అటెండ్ అవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. తన ప్రార్థన చేసుకుందాం. మహాపరిషత్తులు సర్వశక్తి కృపానిధి కరుణా సంపన్న కృపణ మా దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి ఇంతవరకు మేము మా తోడేయండి కాపాడిన దాన్ని బట్టి స్తోత్రాలు. బిడ్డలు అనేక మంది సాక్ష్యాలు తెలియజేశారు ప్రభా. వారి జీవితంలో చేసిన మేలును బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా అనేకమైన అవసరతలు అనారోగ్యాలు ఉన్నాయి మా తండ్రి, వాటిని మనం జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు కావాల్సిన స్వస్థతని ఇవ్వమని కూడా అడుగుతున్నాం. జీవితంలో చేస్తున్న మేలు మహోకాలన్నిటి బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. అలాగే ఈ దినము జన్మదినాన్ని జరుపుకుంటున్న శాంతి విషయంలో
ప్రార్థిస్తున్నాను ప్రభా. బిడ్డకి తండ్రి రానున్న దినాల్లో కూడా నీ కాపుదల నీ భద్రత ఉంచమని కూడా అడుగుతున్నాం. ఆమె యొక్క కుమారుడు తండ్రి గడిచిన దినాల్లో జరిగినటువంటి అపాయం నుండి వీడియో ప్రభావం కాపాడాలి. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డని కౌడిలో భద్రపరచుకొని రానున్న కృపలో మీరు తండ్రి నీ కృప కనికరాలు ఆ కుటుంబం పట్ల ఉంచమని కూడా అడుగుతున్నాం. తండ్రి వచ్చే ఆదివారము మరి సాయంకాలము తన యొక్క శరీర ప్రసాద్ గారి గృహంలో కూడిక జరగబోతుండగా ఆ కూడికలో మీరునండి, వాతావరణాన్ని మీరు అనుకూలపరచమని కూడా అడుగుతున్నాం. ఆ కూడిక అంతా కూడా నీకు మహిమార్థమే జరిగిట్లో సహాయం చేసి మీరు మహిమ పొందమని కూడా అడుగుతున్నాం. ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరోసారి నీకు స్తుతులు చెల్లించుకుంటూ జరగబోయే కార్యక్రమాలు కూడా మీరుండి నీ మహిమార్థంగా ఈ కూడికను మీరు జరిగించుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో కానుకలు సమర్పించుకుందామండి. సత్య సువార్త సావాస పాఠ పుస్తకాల నుంచి 413వ పాటని మనం అందరం లేచి నిలబడదాం. చాలునయ్యా అనే పాటని మనం పాడుకుంటూ కానుకలు సమర్పిస్తాం. నాలుగు 412వ పాట సత్య సువార్త సావాస పాటల పుస్తకంలో నుంచి ఈ పాటను పాడుకుంటూ మన కానుకలు సమర్పించుకుందాం. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా కరుణామయుడవై కరుణించావు ప్రేమామయుడవై ప్రేమించావు కరుణామయుడవై కరుణించావు తల్లిగా నాలించి తండ్రిగా ప్రేమించే తల్లిగా నాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమా కరుణ నీకు పచాలు ప్రేమా కరుణ నీకు పచాలు చాలునయ్యా చాలునయ్యా నీకు పచాలు చాలునయ్యా నీకు పచాలు చాలునయ్యా చీకటగల గోపిలో హరియుండగా నాడుగుల చిరపరచి నిలిపితివయ్యా చీకటగల గోపిలో హరియుండగా నాడుగుల చిరపరచి నిలిపితివయ్యా ఇతోపుతో నన్ను కలుగుము యేసయ్యా దినము కంటెను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లించు నా మంచి యేసయ్యా నిజాలిగా నేను ఇలా జీవించునయ్యా ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా బంధువులు స్నేహితులు దోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు దోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువలేదయ్యా నిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లించు నా మంచి యేసయ్యా నీ దాసిగా నేను ఇలా జీవించునయ్యా ప్రేమా
కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. సమర్పించబడిన కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్య నుండి యోబు గారు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా తండ్రి యేసయ్య నీకే వందనాలు ప్రభా. కృపగల తండ్రి నాయన యేసయ్య నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తమైన ప్రభువా నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి నాయన ఎంతవరకు నాయన మా మధ్య నుండి కార్యక్రమం జరిపించేందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృపగల దేవుడు నా తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా నాయనగా కన్స్ట్రక్షన్ గురించి నాయన నా ప్రభా ధన సహాయం అవసరం నా తండ్రి ప్రభా నాయన ఎంతో ఆశతో నాయన నీ మంది ప్రతిష్టాన్ని జరుపుకోవడానికి నాయన నీ కృప దయచేయండి యేసయ్య నాయన. నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి యేసయ్య నాయన నా తండ్రి నాయన ఎంతో ధనం అవసరం నా ప్రభా నాయన. నా తండ్రిని ఈ కానుకలు బట్టి ప్రార్థించుకుంటున్నాం తండ్రి నాయన. నా తండ్రి ప్రతి ఒక్కరు ఏది లోటు లేకుండా నా ప్రభా నాయన నీ కార్యక్రమం జరిపించుకోండి ప్రభా నాయన. నా తండ్రి ఎవరు ఏ హృదయంతో నీ కానుకలు సమర్పించుకుంటున్నారు తండ్రి నాయన నన్ను ప్రేరేపించండి తండ్రి యేసయ్య. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. ప్రతి ఒక్కరిని నాయన జ్ఞాపం చేసుకోండి తండ్రి నాయన. ఇచ్చేవాడిని జ్ఞాపం చేసుకోండి ప్రభా. నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. నా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రతిమారి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో స్తుతి ఆరాధన చేసుకున్నామండి. యవనస్తులని పెట్టి మరి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. స్తుతి ఆరాధన పాల్గొవాలనుకున్న వారు, ఉత్సాహం కలిగిన వారు అందరూ కూడా లేచి నిలబడి ప్రభువుని స్తుతిద్దాం. కొంత సమయం ఆయన్ని ఆరాధిద్దాం.